నమస్తే. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ కి ముందు వరకు కూడా కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు బాగా హాట్ స్పాట్ లాగా మారినాయి. ఆ హాట్ స్పాట్లల్లో పెద్ద హాట్ స్పాట్ ఏందో మీ అందరికీ తెలుసు, కామారెడ్డి. ఎందుకు అనంటే అక్కడ నుంచి ఉన్న ముఖ్యమంత్రి, ఒకవేళ గెలిస్తే కాబోయే ముఖ్యమంత్రి, ఇట్లా ఇద్దరు పోటీ చేస్తున్నారు. అలాంటి హాట్ స్పాటే కామారెడ్డి అన్న ముచ్చట మనందరికి తెలుసు. కానీ ఇప్పుడు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారింది ఆ కామారెడ్డి నుంచి గెలిచిన ఒక నాయకుడు. ఆయన్నే బీజేపీ నాయకుడు కేవీఆర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. సో మరి ఆయన ఈ రోజు అందరూ మొత్తం సోషల్ మీడియాలలో ఇద్దరు సీఎంలు, అంటే ఒక సీఎం క్యాండిడేట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ సీఎం కాబట్టి, సో ఇద్దరు సీఎంలతోని కొట్లాడి గెలిచిన నాయకుడే కాదు, వీరుడు శూరుడు అని చెప్పి చాలా మంది పొగుడుతా ఉన్నారు. మరి ఆయన ముందే నేనున్నా, ఆయన విజన్ ఏంది, మరి బీజేపీ నుంచి గెలిచిండు కాబట్టి అసలు పార్టీని ఏ విధంగా ఆయన ఇక్కడ పేరు తీసుకురాగలుగుతాడో, అసలు ఎట్లా గెలిచిండ్రు, ఆ గెలిచిన దానికి ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఆయన అజెండా అయింది. ఈ ముచ్చట్లన్నీ చాలా డీటెయిల్గా అడిగి కనుక్కుంటా, మీకు కూడా క్లారిటీ వస్తుంది. చూడండి సార్. నమస్తే. నమస్తే అమ్మ. బాగున్నారా సార్? బాగున్నామ్మా. ముందుగాల మీకు కంగ్రాచులేషన్స్, చాలా పెద్ద విజయం. అంటే 119 కాన్స్టిట్యుయెన్సీలలో 119 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళందరిలో మీరు వేరయ్యా అనిపించుకున్నారు ఇప్పుడు. అంటే అలాంటి ఒక క్రేజ్ వచ్చింది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ క్రేజ్ వస్తుందన్న అసలు ఎక్స్పెక్టేషన్ ఉండేనా మీకు అసలు? అంటే మామూలుగా నాకు గెలుస్తానే హోప్ ఉండే, కానీ మధ్యలో మళ్ళీ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా హోప్ ఉండే. అంటే ఈ క్రేజ్ మీద ఆలోచన లేదు, కానీ వాళ్ళు వచ్చినాక ఇంకా టైట్ అవుతుంది, అయినా గెలవాలనే ప్రయత్నం మీద పనిచేస్తూనే పోయాము. ఈ 5 years నుంచి ప్రజల్లో ఖచ్చితంగా పనిచేస్తూనే, వాళ్ళకి దగ్గరగా ఉంటూనే పనిచేసాం. బయటకు అసలు రాలేదు, కాన్స్టిట్యుయెన్సీ వదిలిపోలేదు. ఒక 6 days మాత్రము బయటకు వచ్చినాం, అది కూడా పార్టీ మీటింగ్లకి వచ్చినాం. ఈవెన్ ఇంట్లో ప్రోగ్రామ్ ఉన్నా కానీ ½ an hourకి ఎక్కువ స్పెండ్ చేసేవాడిని కాదు. కంప్లీట్ నేను పబ్లిక్ ఇష్యూస్ మీదనే కొట్లాడేవాడిని. సో ఫస్ట్ ఏమనుకున్నామంటే గెలవాలి అంటే 2018లో పోటీ చేసినప్పుడు, అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్. అసలు యాక్చువల్గా బేసిక్గా కాంగ్రెస్. నేను బీజేపీలో 2018లో జాయిన్ అయిన తర్వాత అది ఓన్లీ ఇంట్రడక్షనే, అది ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ లాగానే ట్రీట్ చేయాలి. 2023లో గెలవాలనే ఆలోచన మీదనే పనిచేశాను. 18లో నాకు డిపాజిట్ రాదు, 10,000కి ఎక్కువ రావు ఓట్లని కూడా అనుకున్నాను, కానీ అది 15,800. అంత మంచి సర్వే పర్సన్ ఎవరన్నా ఉన్నారా సార్ మీ దగ్గర, మీ సైట్? లేదమ్మా, సర్వే ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో తిరిగినప్పుడు అర్థమవుతుందమ్మా. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నిజమా కాదా అనేది మీ మొహంలో ఎంతో కొంత నాకు అర్థమవుతుంది. 50% అన్న యాక్సెప్టెన్స్ ఉందా, లేకుంటే ఏదో ఫేక్ చెప్తున్నాడా, లేకుంటే ఏదో ఒకటి ఉంటుందా అనేది ఎంతో కొంచెం ఆ ఫేస్ లో, ఆ ఐ వ్యూలో, మనకు ఐ టు ఐ కాంటాక్ట్ లో మనకు అర్థమవుతుంది. జనంలోకి వెళ్ళినప్పుడు జనం రియాక్షన్ అర్థమవుతుంది. కనీసం దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కాదు, ఆ దర్వాజల నుంచి వంగి చూసి ఎవడియడానికి చూసేవారు. అసలు ఎవడు ఈ కొత్త అయిన ఎవరు అనుకున్నారు. యాక్చువల్గా జిల్లా పరిషత్ చైర్మన్ నిజామాబాద్ ఉన్నప్పుడు ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ తప్ప 8 కాన్స్టిట్యున్సీలో నేను అందరికీ తెలుసు. ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ ఓన్ కాన్స్టిట్యున్సీ, కానీ ఇక్కడ షబీర్ అలీ గారు ఉండే కాబట్టి సేమ్ కాంట్రవర్సీ ప్రాబ్లం ఇద్దరికి పడేది కాదు. అంటే నేనేం పెద్దగా ఆయన మీదకి యుద్ధానికి పోలేదు, కానీ ఆయనకు ఒక అనుమానం, వీడు ఎదిగితే నాకు కాంపిటేటర్ అని. ఆ అనుమానంతో ఎప్పుడు పక్కన పెట్టే ప్రయత్నం చేసేవాడు. అయితే ఈ కాన్స్టిట్యున్సీ లో తిరగలేదు, ఎందుకులే కాంట్రవర్సీ అన్నెసెసరీ, నా పనేదో నేను చేసుకో. కాలక్రమేణా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, నేను వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం, మళ్ళీ జగన్ గారు తెలంగాణ రాగానే జగన్ గారు ఆంధ్ర ఎన్నుకోవడం, ఇక్కడ పరిస్థితి బాగా ఖాళీగా ఉండిపోయాం. తర్వాత 2018లో లక్ష్మణ్ గారి ప్రెషర్ మీద ఇట్లాగే ఒక నాకు చదువు చెప్పిన సార్ వచ్చి, పబ్లిక్ గురించి ఆలోచించే లీడర్ ఇంట్లో కూర్చుంటే బాగుండదు, కరప్టెడ్ లీడర్స్ అంతా జమానా అయిపోతున్నది, మరి నీలాంటి వాడు నాన్ కరప్షన్ గురించి ఆలోచించేటోడు నువ్వు వ్యాపారం చేసుకుంటా కూర్చుంటే ఎలా అని చెప్పేసి, సరే అలా 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 కొంచెం మళ్ళీ స్క్రూ మొదలైంది. సరే వెళ్ళాలని మళ్ళీ రీఎంట్రీ, మళ్ళీ అప్పటికే లక్ష్మణ్ గారు అడగడం, నేను జాయిన్ కావడం. 18లో అన్ఎక్స్పెక్టెడ్ 1 year టైం ఉంది కదా అనుకుంటే ½ yearలో ఆయన ముందుకు రావడం, 6 months నాకు టైం స్పాన్ సరిపోకపోవడం, ఇంట్రడక్షన్ కూడా సరిగా కాకపోవడంతో నేను జనంలో నేను ఎంతవరకు వెళ్ళానో నాకు ఐడియా ఉంది. కాబట్టి ఇప్పుడు లీడర్ తాను గొప్పగా అనుకుంటాడు, అది ఫెయిల్యూర్కి మొదటి కారణం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా గెలుస్తానే నమ్మకం ఉండే, గెలవాలన్న కోరిక ఉండే,
ఈ 2 ఉండే. కానీ అసలు ఆ కోరికకు కూడా చాలా దూరమైన సిచ్యువేషన్ మీది. ఆల్రెడీ 10 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు. ఒకవేళ గెలిస్తే, అంటే ఉంది కాబట్టి కాంగ్రెస్కి, ఒకవేళ గెలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అన్న ముచ్చట మనకు ముందే తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ కూడా అయ్యింది. సో ఈ ముచ్చట తెలుసు, అంటే కాబోయే సీఎం ఒకవేళ గెలిస్తే ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి సీఎం ఉన్న వ్యక్తి, వీళ్ళిద్దరితో పాటు పోటీ, మళ్ళీ మీద నుంచి మీకు అసలు అప్పటికి మీ పేరు కూడా బయటికి తెలియదు. అసలు ఈ పలానా వ్యక్తి ఇట్లా ఆయన సొంత పైసలు పెట్టుకొని కొన్ని వర్క్స్ చేసిండు కామారెడ్డి కోసం, ఆయన కష్టం, ఆయన అభివృద్ధి కోసం పాటుపడ్డాడు అన్న విషయాన్ని ఈ రోజు మీరు హైలైట్ అవ్వడం వల్ల, ఈ రోజు మీ పేరు బయటికి రావడం వల్ల, ఈ రోజు మీరు గెలవడం వల్ల బయటకు వచ్చినాయి తప్పితే మీరు ఏ రోజు కూడా ఇది పబ్లిసిటీ చేసుకోవడానికి బయటికి రాలేదు. సో మరి ఏ నమ్మకం మిమ్మల్ని నేను గెలుస్తా అని అనిపించింది? ఏ నమ్మకం చూసేది? నేను స్టేట్ లో వేరే వాళ్ళకి తెలియను, కానీ కామారెడ్డిలో ప్రతి ఒక్క మనిషికి తెలుసు, ప్రతి ఓటర్కి తెలుసు. 5 ఏళ్ల పిల్లగాని నుంచి మొదలు పెడితే లోటస్ గ్యాంగ్ అని పెట్టుకున్నారు. నన్ను చూస్తేనే లోటస్ అని పెట్టుకునేంతటి పిల్లల స్కూళ్ళలో ఉన్న పిల్లల కాడికి వెళ్ళి తెలుసు నేను. ప్రతి ఊర్లో 80 ఏళ్ళ అవ్వకు కూడా తెలుసు వెంకటరమణారెడ్డి బీజేపీ అని. నేను ఇక్కడ ఫేమస్, నేను ఇక్కడ అందరికి తెలుసు. నేను ఎంత దగ్గర అయ్యానంటే ఒక బ్రదర్ లాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసే పరిస్థితికి అటాచ్మెంట్ అయింది. ఇది వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏముందో, వాళ్ళు ఏమనుకుని వచ్చారో, లేకుంటే పైసాతోనే అన్ని అయిపోతాయి, డబ్బుతో మద్యంతో అన్ని అవుతాయి, ఏమవుతుంది అని అనుకున్నారా మరి? లేకుంటే మేము సెలబ్రిటీలం, మన మంచి ఫేమస్ మాస్ అపియరెన్స్ ఉన్న వాళ్ళం, పెద్ద లీడర్లం అని వచ్చిండొచ్చు, చెయ్యితే ఓట్లు పడతాయని రావచ్చు. వాళ్ళ ఐడియా ఏముందో నాకు తెలియదు. బట్ నేను ఆలోచించినప్పుడు ఎప్పుడైతే క్యాడర్ స్ట్రెంగ్తన్ అండ్ యాంటీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్, థర్డ్ ఫేజ్ ఈజ్ ద ఓట్ పోలరైజేషన్, ఈ 3 సూత్రాలు పట్టుకునే పనిచేశాను 5 సంవత్సరాలు. సో నేను జనంలోకి వెళ్ళాలంటే సమస్యను వెతకాలి. సో నేను జనం నన్ను నమ్మాలంటే సమస్యను వెతకాలి. సమస్యను వెతకాలి అంటే నేను జనంలోకి వెళ్ళాలి. జనంలోకి వెళ్ళిన తర్వాత సమస్యకు పరిష్కారం చూపెడితే అప్పుడు ట్రస్ట్ బిల్డప్ అవుతుంది, నా మీద నమ్మకం బిల్డప్ అవుతుంది. ఆ నమ్మకం ఒక్క ఉద్యమంతోనో, ఒక్క పనితోనో, ఒక డబ్బుతోనో, ఒక వ్యవహారంతోనో కాదు, నా యాటిట్యూడ్తోని, నా బాడీ లాంగ్వేజ్తోని, నా అపియరెన్స్తోని, నేను చేసే పనితోని, నేను పెట్టే ఖర్చుతోని, ఆ ఖర్చు ప్రాపర్ వేలో ఉండడం, అది అహంభావంగా కనిపించకుండా ఉండడానికి సాఫ్ట్ కార్నర్ కనిపించాలి. ఆ సమస్య ఆ ఓటర్కి ఇది నా సమస్య, ఈయన వల్ల నాకు సాల్వ్ అయిందని అనిపించాలి. 1 అయింది కదా, 2 అయింది కదా అంటే 3, 4 అయిన తర్వాతనే ట్రస్ట్ బిల్టప్ అవుతుంది. ఇదంతటికి నాకు ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టిందమ్మ. నేను ఎప్పుడు కూడా ఆల్ ఆఫ్ సడన్ గా లీడర్ కాదని, నేను ఒకే వెహికల్లో వెళ్ళేవాని, నాతో 4 ఉండేవారు. నేను 4 వెహికల్ 10 వెహికల్ కూడా తీసుకెళ్ళేవారు. మీరు ఒక ఎట్లా అంటే ఒక నేషనల్ లెవెల్ ఫిగర్ అయిపోయారు నిజంగా చెప్పాలంటే. సో దీనికి అంతటికి ముందు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఒక వర్జన్ సార్, అంటే 2 పెద్ద నాయకులు, 2 సీఎం క్యాండిడేట్స్, ఒకరు ఆల్రెడీ సీఎం, ఒకరు సీఎం క్యాండిడేట్ గా, ఎవరు గెలిచినా సీఎంఏ, అది మనం మాట్లాడుకోవాలి. ఎవరు గెలిచినా సీఎంఏ. వాళ్ళని గెలిపించుకుంటే అభివృద్ధి ఒక రేంజ్ కు పోతుంది, కామారెడ్డి అభివృద్ధి అవుతుంది అని ఆలోచించే జనాలు చాలా మంది ఉంటారు. అట్లా ఆలోచించి ఓట్లు వేసేటోళ్ళు ఉంటే మీకు బాగా కష్టం జరిగేది. కానీ ఇంకో వర్జన్ ఏంది అని అంటే, అరే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, వాళ్ళు 2 జాగాల నుంచి పోటీ చేస్తున్నారు, ఒకవేళ 2 జాగాలలో గెలిస్తే మళ్ళా ఒకదానికి వెళ్ళిపోవాలి, ఇంకో దగ్గర బై ఎలక్షన్స్ అవుతాయి, ఎట్లయినా కామారెడ్డి వదిలిపెట్టిపోతారు, ఎందుకంటే ఇద్దరిది కామారెడ్డి కాదు. అఫ్ కోర్స్ కేసీఆర్ గారిది కామారెడ్డి, ఒకప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నోళ్ళు ఇక్కడ పుట్టిండు ఆయన అని చెప్పేసి ఒకటి ఉంది. బట్ వేరాస్ ఆయన ఎప్పుడు ఉండలేదు కాబట్టి, అంటే ఫిజికల్గా ఎప్పుడు ఆయన ఇక్కడ కనిపించలేదు కాబట్టి జనాలు అందరి మధ్యలో ఆలోచిస్తే, సో ఆ విధంగా ఆలోచించవచ్చు, కాదని నేను అంటలే. కానీ వదిలిపెట్టిపోవాల్సి వస్తే మాత్రం డెఫినెట్లీ ఆయనకు బలమున్న గజ్వెల్కి వెళ్ళిపోతాడు అనే ఆలోచననే జనాల్ని ఎక్కువ ఇచ్చేసిందంటారా, లేకపోతే మీరు ప్రజల్లో ఉండడం మాత్రమే పనిచేసిందంటారా? నేను ప్రజల్లో ఉండడం మాత్రమే పనిచేసిందమ్మా. నన్ను 66,000 మంది నమ్మారు, 124,000 మంది నమ్మలేదు. ఆ 124,000 మంది ముఖ్యమంత్రులు వస్తే అభివృద్ధి అవుతుందని అనుకోవచ్చు. కానీ 66,000 మంది ఈయనతో ఉంటే కనీసం మేము ప్రశాంతంగా ఉంటాము, మాకు ఎలాంటి అరాచకాలు జరగవు, కబ్జాలు జరగవు, సెటిల్మెంట్లు జరగవు, ఏ మాత్రం వాళ్ళిద్దరు గెలిచినా ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ఆల్రెడీ చేసినటువంటి కబ్జాలకు గురవుతాము, మళ్ళీ ఇన్సెక్యూర్డ్ లైఫ్ అవుతుందని వీళ్ళు అనుకోవచ్చు. మేబీ ఛాన్స్ 124 అట్లా అనుకోవచ్చు, 66 ఇట్లా అనుకోవచ్చు. కానీ నేను అనుకున్నది ఏంటంటే, వాళ్ళిద్దరూ, నేను ఎప్పుడు నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకురాలేదు. నేను ఒకటే అడిగిన, 2 కాన్స్టిట్యున్సీలు చేస్తున్నారు, ముఖ్యమంత్రులు అనుకునే వ్యక్తులు అభద్రతా భావంతో 2 కాన్స్టిట్యున్సీలు చేస్తున్నారు, చేయడానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ
చేస్తాము మేము ఏడికెళ్ళని చేస్తాము మేము సీఎం క్యాండిడేట్స్ అంటే సీఎం క్యాండిడేట్స్కి లోకల్ నాన్ లోకల్ ఉండదు, ఎందుకంటే దే ఆర్ సీఎం క్యాండిడేట్స్ వాళ్ళు. ఇకపోతే ఈ రెండిట్లలో గెలిస్తే గజ్వేల్ అనుకుంటారా కామారెడ్డి అనుకుంటారా, మీరు కొడంగల్ అనుకుంటారా కామారెడ్డి అనుకుంటారా, ఈ సమాధానం చెప్పండి అని 1 minute లో క్లోజ్ చేసి నేను 40 minutes స్పీచ్లో 39 minutes నేనేం చేస్తా అనేది చెప్పాను. ఎప్పుడు కూడా ఒక లీడర్ ఎదుటి మంది ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అతను ఫేమస్ అవుతాడు. ఎంత తక్కువ మాట్లాడితే, ఎంత మనది ఎక్కువ మాట్లాడుకుంటే అంత మనం ఫేమస్ అవుతాం. ఓకే సార్, మీరు అన్నట్టుగానే ఫాలో అయిదాం. మరి మీరు అసలు అంటే సొంత మేనిఫెస్టో తయారు చేసి 150 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతా, ఎవరు ఇచ్చినా ఇవ్వకుండా నా సొంత పైసలు ఖర్చు పెట్టి మరి నేను అభివృద్ధి చేయగలుగుతా అని చెప్తున్నారు. అంటే ఈ కాన్ఫిడెన్స్ ఏంది? ఏడుకెళ్ళి సంపాదించారు అన్ని పైసలు? మరి అంటే మా నాన్నగారు సంపాదించింది ఉంది, భూములు ఉన్నాయి, మా తాతల భూములు ఉన్నాయి, అమ్మేస్తే అయిపోతుంది, దానికేం పెద్ద పని లేదు. నాకు జూబ్లీ 36లో నాకు బిల్డింగ్ ఉంది, రెంట్స్ వస్తాయి, ఆ బిల్డింగ్ అమ్మేస్తే 50-70 కోట్లు వస్తుంది. అట్లాగే నాకు ఇంకొక దగ్గర వరంగల్లో ఒక సైట్ ఉంది, అది అమ్మితే ఒక 80 కోట్లు వస్తుంది. నాకు ఇక్కడ స్కూల్ ఉంది, ఇది అమ్మితే ఒక 30-35 కోట్లు వస్తుంది. ఇప్పుడు ఉన్నిళ్ళు అమ్మినా 10 కోట్లు వస్తుంది. నాకు కొడుక్కి 1 కోటి చాలు అనుకున్నా. అండర్ గ్రాడ్యుయేషన్కి అమెరికా పంపిస్తా అని చెప్పిన. నువ్వు చదువుకో, IIM చేయు, నువ్వేమైనా చదువుకో, బిజినెస్ మేనేజ్మెంట్లో కింగ్ కావాలో చూసుకో అని చెప్పినాం. సరే అన్నారు. భార్యకి చెప్పినాం, అన్నదమ్ములకు చెప్పేసినాం, అంతా చెప్పినాం. నాకు కూడా పెద్ద ఆస్తి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, నాకు పరపతి మీద కన్నా ఆస్తి మీద ఏముండదు. నేను ఒక 10 మందికి సహాయపడితే నా గురించి మాట్లాడుతున్నారు అనుకుంటే నాకు తిన్నంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి నేను కడుపు మాడినా వాళ్ళని చూస్తే నాకు కడుపు నిండినట్టు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక పిచ్చి, ఒకటి తాగితే మంచిగా అనిపిస్తే, ఒకటి పత్తాలాడితే మంచిగా జనాలకు పెట్టాలి. అది చాలనేది కాదు అసలు. ఇది నా కాన్సెప్ట్ ఏంటంటే, జనానికి పూర్తిగా అర్థమైంది ఏంటంటే, ఇప్పటికి మీడియాకి అర్థం కాదు ఏంటంటే అసలు కాన్సెప్ట్ ఏందనేది అర్థం కావట్లేదు. యాక్చువల్ నా కాన్సెప్ట్ ఏం లేదమ్మా, నాన్ కరప్షన్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయాలి. అవినీతి ఉన్నటువంటి అధికారులు నిజాయితీ పరులే, కానీ అవినీతికి ఉన్నటువంటి ఖద్దరు బట్టల నాయకులే దొంగలు. వీళ్ళు వేయడం వల్ల అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు, వీళ్ళ కరప్షన్ వల్లనే వాళ్ళు కరప్టెడ్ అవుతున్నారు అనేది ఒకటి. రెండోది, బిలో పావర్టీ లైన్లో 3 సెక్టార్లు ఫ్రీ చేస్తే ఇండియన్ ఎకనామీ మారుతుంది, కరప్షన్ తగ్గుతుంది. ఎప్పుడైతే పొలిటికల్ మ్యాన్ పవర్ కూడా, పొలిటికల్ పవర్ కూడా తగ్గుతుంది. ఒకటి అగ్రికల్చరిస్ట్, రెండోది ఫ్రీ హెల్త్, 3 ఫ్రీ ఎడ్యుకేషన్. బిలో పావర్టీ లైన్లో ఉన్న మేజర్ సమస్య హెల్త్, మేజర్ సమస్య సెకండ్ వన్ ఈజ్ ద ఎడ్యుకేషన్. ఎప్పుడైతే రైతే రాజు అని మాట్లాడుతున్నారు కానీ రాజు లాంటి రైతును చూడాలనేది ఎవరు ప్రయత్నం చేయలేరు. ఎప్పుడైతే రైతు కింగ్ అవుతాడో ఆటోమేటిక్ పొలిటీషియన్ బెగ్గర్ అవుతాడు. ఎప్పుడైతే రైతు బెగ్గర్గా ఉంటాడో పొలిటీషియన్ కింగ్ అవుతాడు. ఈ పొలిటీషియన్ కింగ్ కావడానికి రైతును బెగ్గర్ చేస్తూ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇవ్వకుండా ఉచితాలు అలవాటు చేస్తున్నారు. దీని వల్ల నష్టం జరుగుతుంది. కరప్షన్ మాట్లాడదాం సార్. అంటే కరప్షన్ ఫ్రీ కాన్స్టిట్యున్సీగా మీరు కామారెడ్డిని చూడాలనుకున్నారు. చాలా కామారెడ్డి కాన్స్టిట్యున్సీ రోల్ మోడల్ గా అవుతూ ఇండియానే మారాలనేది నా ఆలోచన. అది పెద్ద ఆశ కావచ్చు, కానీ మేబీ ఒక్కసారితో కాకపోవచ్చు, 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, లేదా నా తర్వాత కావచ్చు. కానీ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇస్తే మేము ఇన్ని పైసలు ఇస్తాము అని చెప్పి జనాలందరినీ ప్లాస్టిక్ వాడకుండా చేసిన కొన్ని జిల్లాలు ఉన్నాయి. సో దాన్ని చూసి ఇంకొన్ని జిల్లాలు ఇన్స్పైర్ అయినాయి. కొన్ని బయటికి వస్తాయి, కొన్ని బయటికి రావు విషయాలు. కొన్ని చిన్న చిన్న ఊర్లు కావచ్చు, జిల్లాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. వేరేస్ మీరు అనుకుంటున్నట్టుగా మీ ఆశయం పెద్దదే, డెఫినెట్లీ పెద్దదే అండ్ గొప్పది కూడా. ఆ ఆశయం నిజంగా గొప్పది. అంటే ఈరోజు కరప్షన్ లేకపోవడం అనేది ఎక్కడ లేదు సార్, అకార్డింగ్ టు మీ ఎక్కడా లేదు. డెఫినెట్లీ ఎక్కడైనా కరప్షనే ఉంది. అలాంటిది అంటే ఇంత కరప్షన్ ఉన్న టైంలో కరప్షన్ లేకుండా చేయడము అనేది పెద్ద టాస్క్. ఎట్లా పెద్ద టాస్క్ అంటే, ఇప్పుడు మీరు ఒక్కరైతే ఈరోజు మీ గెలుపుకు కూడా మీరు ఒక్కరు కారణం కాదు. మీ క్యాడరు, మీ కార్యకర్తలు ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ విధమైన గెలుపు మీకు వచ్చుండాలనేది ఊహించుకోవచ్చు. మీ కార్యకర్తలు మందు వంచుదామంటే కూడా వద్దన్నారు అనేసి నేను విన్నా. అంటే అది కూడా కరప్షనే కదా, మంది ఇచ్చి పైసలు ఇచ్చి నేను కొనకపోవచ్చు, కానీ మీతో కొనిపించడం కూడా బ్రైబ్ అని దృష్టిలో డెఫినెట్లీ, కాబట్టి అవసరం లేదు అని చెప్పాను. సో ఈ విషయంలో కార్యకర్తలతో కొట్లాడి వాళ్ళు చాలా కోపాలు తెచ్చుకున్నారంట, కార్యకర్తలు అలిగిర్రట కొంతమంది. కార్యకర్తలు ఏం అలగలేదు. కొత్తలో నేను మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే,
ఇది 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 ఏంది పొలిటీషియన్ ఇట్లా ఉన్నాడు, ఈయన జిల్లా పరిషత్ చైర్మన్ అసలు పొలిటీషియన్ లాగా పొలిటీషియన్ లేడు అనేది. అయితే నాతో తిరిగిన వాళ్ళకి నాకు గురించి తెలుసు. నన్ను దూరంకెళ్ళి చూసిన వాడు నేను ఈగోయిస్ట్ లాగా, బాగా హార్డ్ మెంటాలిటీగా, హెడ్ స్ట్రాంగ్ లాగా, వీడొక టైపు, అందరు ఒక టైప్ అయితే వీడో టైప్ ఉన్నాడు అని అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. కానీ నాతో ఒక గంట మాట్లాడితే నా విజన్ అర్థమవుతుంది, నేను మాట్లాడే దాంట్లో మీనింగ్ అర్థమవుతుంది. కానీ దూరం నుంచే చాలా మంది వెళ్ళిపోతారు, దగ్గర దాకా రారు, అదొక సమస్య. అందుకే నేనే జనం దగ్గరికి వెళ్ళాను. నేను నా కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి ఒకటే చెప్పాను కార్యకర్తలకి, మీరు సరే నేను 2 నెలలకు 3 మీటింగ్లు పెడతా, 100 రూపాయలు పెట్రోల్ కేసు, 300 రూపాయలు, సంవత్సరానికి 3600, మీకు 18,000 రూపాయలు 5 ఏళ్ళల్లో అవుతుంది. 3 సార్లు మీటింగ్లో 3 సార్లు దాగిపిస్తా. ఎంత అవుతుంది? 200, 200, 600. సరే నెలకు 900, సంవత్సరానికి 10,000, 50,000. మీకు మొత్తం మీద మీకు 7,20,35,000 అది ఇది కలిసి 50,000 అవుతుంది. కానీ మీ ఇంటి ఖర్చు ఎంత ఉంది, మీ పిల్లలకు ఫీజులు ఎంత కడతారు, మీ ఇంటికి నెలకు ఎంత ఖర్చు ఉంది అని అడిగాను. 15,000, 20,000 అంటే నేను ఇచ్చేది ఒక 2 నెలలు, అంటే 60 నెలల్లో నేను 2 నెలలు ఇస్తే మీరు 48 నెలలు, 58 నెలలు నాకు ఊడిగం చేస్తారు అన్నట్టే కదా. రేపు పొద్దున మీ వ్యక్తిత్వంకు ఉన్న వాల్యూ మీకు తెలుస్తలేదు. రేపు పొద్దున మిమ్మల్ని చూడగానే నా దగ్గర తిన్నాడు, తాగిండు, వీడు పని చేస్తలేడు అనుకుంటా. అదే మీ డబ్బా మీరు కట్టుకొని వస్తే మీ మాటకు నేను విలువిస్తాను. ఏది కావాలన్నా మీరే ఆలోచించుకోండి. వ్యక్తిత్వం కావాలన్నా ఇవాళ రోజు వెళ్ళిపోతే సరిపోతుందా? ఇది ఒకసారి క్యాల్కులేషన్ చేసుకొని మాట్లాడండి అన్నాం. కొత్తలో 100 మంది ఉంటే 90 మంది వేస్ట్ అనుకున్నారు, 5 మారిండ్రు, 5 నుంచి 10 అయింది, 10 నుంచి 10,000 మంది అయింది 5 సంవత్సరాల్లో. కరోనా ఉండంగా కూడా ఇవాళ నేను ఫోన్ చేస్తే ఖాళీ మెసేజ్, ఫోన్ కూడా ఎప్పుడు చేయను. కమ్యూనికేషన్ ఎట్లా మెయింటైన్ చేసినామంటే గ్రూప్స్ అన్ని పెట్టేసి ఎట్లా నాకు పరిచయం అయితే అట్లా నంబర్ యాడ్ చేసుకునే అలవాటు నాకు. అది నా దగ్గర 1000 నంబర్లు ఉంటాయి. నాకు శత్రువుది కూడా ఉంటుంది. ఏమో మేబీ ఏదో ఒక రోజు నాకు ఫోన్ చేస్తుండొచ్చు. ఎందుకు కమ్యూనికేషన్ బ్లాక్ చేయడము, తీసేయడము, హైడ్ చేయడం ఇవన్నీ అవసరం లేదనుకుంటా. మీ శత్రువులు ఎవరు? ఎవరున్నా షబీర్ అలీ గారు కావచ్చు, గోవర్ధన్ గారు కావచ్చు, మేబీ ఎనిమే. రాజకీయంగా అపోనెంట్ టైం కాదు, వీళ్ళంతా రాజకీయంగా ఎదుటోని తొక్కేది ఎక్కాలనుకుంటారు. నేను ఇప్పటివరకు చూసినలా రాజశేఖర రెడ్డి గారే లేపుకుంటా లేచినోడు, కానీ తొక్కకుండా పోయినోడు మిగతా అందరు కూడా తొక్కకుండా వచ్చినోడు. యూజ్ అండ్ త్రో అలవాటైనటువంటి రాజకీయంలో ఎదుటోడికి కుటుంబం ఉంటుంది, మనకు కుటుంబం ఉంటుంది. బీజేపీలో అంటారు మరి. ఇందులో తొక్కే ఆలోచన కదా కదా, ఇంకేం ఆలోచన ఉండదు ఇది ఒక టైప్ ఆఫ్ ఐడియాలజీ. ఏం లేదు, ధర్మం కోసం పనిచేద్దామంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. కానీ అవకాశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులో సింగిల్ మ్యాన్ పవర్ నడవదు. ఇందులో నేను చూసిన కాంగ్రెస్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే అక్కడ ఒక గాడ్ ఉంటే సరిపోతుంది, గాడ్ ఫాదర్ ఉంటే సరిపోతుంది, లేసేస్తాం. కానీ ఇందులో గాడ్ ఫాదర్స్ ఉంటారు, నాట్ ఫాదర్. ఒక్కరితో నడవదు ఇక్కడ. కానీ నేను నేర్చుకునేది ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా రాజకీయంగా ప్రజాబలం ఉన్నప్పుడు ఏ పార్టీడైనా మన దగ్గరికి వస్తాడు, మన పార్టీడు మన ఇంటి ముందు అడిగి వస్తాడు. కానీ మనమే బలం లేకుండా ఆఫీస్ చుట్టూరా తిరిగితే, నాయకుల చుట్టూ తిరిగితే అందరిలాగా సమానమవుతాం. ఏం లాభం లేదు కదా. పట్టు ఎక్కడ ఉండాలి? ప్రజల్లో ఉండాలి. ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు మాటికి వారణాసి ఎందుకు వెళ్తారు? నేను ప్రధానమంత్రిని కదా, నేను మొత్తం అన్ని రాష్ట్రాలను ఏకఛత్రపతిగా నడుపుతున్నా కదా, నా కాన్స్టిట్యున్సీ ఏమవుతుంది అని అనుకుంటే రేపు పొద్దున ఏమన్నా అయితే మూలం పోతుంది కదా. రాజశేఖర రెడ్డి గారు పులివెందులు ఎందుకు వెళ్ళేవారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కాన్స్టిట్యున్సీకి ఎందుకు వెళ్ళేవారు? ఇది నెలలో రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు, ఒకరోజు డిస్ట్రిక్ట్ను, ఒకరోజు పులివెందుల ఆయన కాన్స్టిట్యున్సీ వెళ్ళేవాడు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లా కుప్పం వెళ్ళేవారు. కానీ మీరు పుట్టింది ఎక్కడ సార్? మేము కామారెడ్డిలో, ఇదే ఇంట్లో పుట్టా, ఇదే జాగాలో పుట్టా. అందరూ మా ప్రాపర్ దేమికలానే, కానీ పుట్టింది ఇక్కడే, లేదు నా జూబ్లీ హిల్స్ లో. నాకు అది కమర్షియల్ బిల్డింగ్, అది రెంట్స్ వస్తాయి. కానీ నాకు హైదరాబాద్ కల్చర్ నచ్చదు. హైదరాబాద్ పరిగెత్తడం నాకు నచ్చదు. పీస్ఫుల్ గా ఉండాలి. ఆస్తులు అనేది ఏం లేదు. హైదరాబాద్ లో ఆస్తులున్నా, ఇక్కడ ఆస్తులున్నా, ఆస్తికి మనశ్శాంతికి సంబంధమే లేదమ్మా. డెఫినెట్లీ ఈ రోజులలో ప్రతిదానికి. ఇప్పుడు మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలంటే మీకు ఒక రకమైన హ్యాపీ ఉంటుంది. కమర్షియల్ గా థింక్ చేస్తే, క్యాల్కులేషన్ చేస్తే వేరే రకంగా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ కావాలన్నా, క్యాల్కులేషన్ కావాలంటే
క్యాల్కులేషన్ ఎప్పుడు మనీ చుట్టూ తిప్పుతుంది, సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వర్షిప్ చుట్టూ డెఫినెట్లీ. కానీ కానీ ఇవన్నీ ఆలోచించే టైం ఎప్పుడు ఉంటుంది అంటే చేతిలో పైసలు ఆస్తులు ఉన్నప్పుడు ఉంటుంది. తప్పండి, అదే అన్ని ఎవరన్నారు? అంతే కదా సార్. 3 పూటలు తిని ఇప్పుడు ఈ రోజు మీకు ఒక కోరిక ఉంది సార్, ప్రజలకి సేవ చేయాలి, అభివృద్ధి చేయాలి, నేను పుట్టిన జాగని ఎక్కడో చూడాలి, యాంటీ కరప్షన్ అనేది తీసుకురావాలి, కరప్షన్ లేని ఒక కాన్స్టిట్యున్సీగా తయారు చేయాలి అని అంటే ఈ రోజు దీనికి మీరు పోటీ చేయాలని ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ చూడండి. ఎవరన్నారు డబ్బు నేను ఎంత ఖర్చు పెట్టిన అనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ కి? ఎంత ఖర్చు పెట్టారు సార్? ₹1,00,00,000 1,20,00,000 కూడా. కానీ అదే మీరేమన్నారు, ఎవరు ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకుండా 150 కోట్ల వరకు ఖర్చు పెట్టి నేను సంపాదించుకున్నది లీగల్ గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి నేను సంపాదించింది ఎవరిని కూడా అంటలేదు సార్. కానీ సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టాలి అంటే ఫస్ట్ సంపాదించాలి కదా అంటున్నా. సర్వీస్ కు 2 తీరులా ఉంటదమ్మా. అక్కడైతే పైసలు అవసరం. సర్వీస్ కు 2 తీరులో ఉంటది. ఒకటి సంపాదించకుండా మన శ్రమతోని సర్వీస్ చేయొచ్చు. రెండోది సంపాదించి ఉన్నది ఇవ్వాలంటే చాలా టైట్ అమ్మా. వాటికి ఏం లేనప్పుడు సర్వీస్ చేయడం చాలా ఈజీ. పర్సులో 10,000 ఉంటే తీసి బిల్లు కట్టాలంటే కష్టం. పైసలు ఏం లేనప్పుడు ఒక ₹100 అడుక్కొని బిల్లు కట్టడం ఈజీ. ₹100 ఎదుటోని అడుక్కొని కట్టడం చాలా ఈజీ. అంటే అది అప్పు కింద అంటారా, అడుక్కోవడం అంటారా? అడుక్కోవచ్చు, అడుక్కోవడం నా దృష్టిలో. నేను కూడా బ్యాంక్ లో అప్పున్నా కాబట్టి నేను కూడా అడుక్కున్నట్టు బ్యాంక్ కంపల్సరీ. అది అడుక్కోవడానికి అమ్మ డిగ్నిటీ సింబల్ అది. లోన్ మనుషులు ఏం సార్ ఈ రోజులలో ఎంత అయితే ఏం లేదమ్మా, దాని క్యాల్కులేషన్ ఏముంది, ఎంత అయితే ఆస్తి ఉంటుందో, ఎంత అయితే బిజినెస్ చేస్తారో అందులో 70% అప్పులు ఉంటాయమ్మా. ఎంత పెద్దోడన్నా కానీ అదాని కానీ అంబానీ కానీ ఎవరిదైనా అంతే ఉంటది. వ్యాపారమే అట్లా, అది లేనిది నడవదు కూడా. కాని పని అది. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టూడియో నడుపుతున్నారు, దాని మీద క్యాల్కులేషన్ మీకు ఉంటుంది. దాని ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ప్రాఫిట్ ఏంది, ఎక్స్పెండిచర్ ఏంది, మంత్లీ మెయింటెనెన్స్ ఏంది, గ్రోత్ కావాలంటే ఏం చేయాలి, దాని ఇన్వెస్ట్మెంట్ ఏంది, దాని మీద రిటర్న్స్ ఏంది, ఎన్నో ఉంటాయమ్మా. వ్యాపారం చేసేటప్పుడు 100 చూసి దాన్ని ఫైనల్గా ఇయర్లీ బెనిఫిట్ ఎంత ఉండాలి, మార్జిన్ ఎంత ఉండాలని చూస్తాం. నా దృష్టిలో వ్యాపారం రాజకీయం సేమ్. కానీ వ్యాపారాన్ని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చింది చూడండి, అది నచ్చలేదు అసలు. నలుగురికి అన్నం పెట్టాలని లీడర్ అనుకోవాలి, కానీ నలుగురి కొంపలు గురించి నా కొంప పెద్దవి చేసుకోవాలి, నా కార్లు కొనుక్కోవాలి, నేను మెయింటైన్ చేయాలి అని చెప్పి ఇంత 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 పెరుగుతూ ఉంటాయి. ఎన్ని వేల కోట్లు ఏం చేస్తారు? అంటే దీని నుంచి ఇంకొంచెం మూవ్ ఆన్ అయితే, లైక్ ఇందాక నేను అడిగిన దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి అక్కడికే కనెక్ట్ చేస్తున్నాను. అంటే మీ కార్యకర్తలు మందు విషయంలో మాట్లాడిన దాని గురించి మీరు చెప్పారు. అదే కార్యకర్తలు మీకు ఓటేయమని ఓటర్ల కాళ్ళు పట్టుకొని మరి అడిగినరు అన్న విషయాన్ని విన్నాం. నా మీద నమ్మకం. అంటే వాళ్ళకి అసలు మీ కార్యకర్తలకు మీ పైన ఎందుకు అంత ప్రేమ? ఫస్ట్లీ కాళ్ళు పట్టుకొని మరి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏముంది? మీరు ఆల్రెడీ కొంత మీ సొంత పైసలు పెట్టి అభివృద్ధి మొదలు పెట్టారు. ప్రేమ వేరు, ఇష్టం వేరు, నమ్మకం వేరు. ఈ 3 చాలా తేడా ఉంటాయి. ప్రేమ సెల్ఫిష్, ఇష్టం క్యూరియాసిటీ, కాన్ఫిడెన్స్ అనేది, ట్రస్ట్ అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీద సాక్రిఫైజేషన్ ఉంటుంది. ఎవరినైతే నమ్ముతామో వాళ్ళ కోసం సాక్రిఫై చేస్తాం. ఇష్టం ప్రేమ అనేది 2 మన అవసరానికి తగ్గట్టు మారుతూ ఉంటాయి. ఇక్కడ ట్రస్ట్, అది ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసినాం. కారణం ఏంటంటే ఎక్కడ నా సెల్ఫిష్నెస్ కనిపించలేదు. నా ఓడు అని అనుకున్నోడు కూడా తప్పు చేస్తే ఇమ్మీడియట్ సెకండ్లో కట్ చేస్తాను. ఇమ్మీడియట్ సెకండ్, ఇంకా ముఖం కూడా చూడండి, అంతే. వాళ్ళు చాలా సార్లు ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 పాయింట్లతో పాటు ఒక వ్యక్తి కాళ్ళు మొక్కాలంటే మనిషికి నిజంగా ఎవరైనా కూడా, అంటే కార్యకర్తలు అందరూ ఒకలా ఉండాలని ఏం లేదు సార్. ఎంతో మంది కార్యకర్తలు ఈ పని చేస్తేనే 70% అదే అంటున్నా. 70% అట్లా కాలు మొక్కుంటూ పోవాలంటే ఫస్ట్ వీళ్ళ మనసు యాక్సెప్ట్ చేయాలి, వీళ్ళ ఆత్మ అనేది ఒప్పుకోవాలి. 5 సంవత్సరాలుగా కలిసి ఉన్నాం కదమ్మా. 1 year నుంచి అయితే నన్ను చేస్తున్న చూసిరు కదమ్మా. ఎట్లా ఎంత ఫ్రాంక్ గా ఉంటాడో, మీ పైన ఉన్న నమ్మకంతో పాటు ప్రేమ అని చెప్పొచ్చు. నమ్మకమే ప్రేమ అనేది. అటాచ్మెంట్ అనేది ఒక్కొక్కసారి సెల్ఫిష్ గా మారే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఒకవేళ ప్రేమ అయి ఉంటే, వాళ్ళు నమ్మకం కాకుండా ఇష్టం కానీ ప్రేమ అయి ఉంటే, నా బిడ్డ ఫీజు కట్టేది ఉండి నాకు ఒక 10,000 కావాలా, నాకు ఆరోగ్యం బాగాలేదు ఒక 50,000 కావాలా, లేకుంటే నా ట్రాక్టర్ గుంజుకపోయారు ఒక 1,00,000 కావాలని అడగాల వాళ్ళు.
కోట్ల కోట్లు గుళ్ళకి సంఘాలకు ఓకే సార్, అట్లా ఇచ్చినప్పుడు అడగకపోవచ్చు fine. అడగలేరు, ఎన్నడూ కూడా కానీ ఒక్క అంటే రూపాయి నేను అడగలేరు. మీరు తప్పుగా అనుకోవద్దు, పర్లేదు. నేనేం శంకిస్తలేను. లేదు, బట్ లేదు, ఏం పర్లేదు. చేయాలంటే మీరు ఏది ప్రజల అడిగినా వైపు fine. నుంచి వాళ్ళు ఆలోచిస్తే, అంటే డెప్త్ లో ఆలోచిస్తే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ నుంచి అడుగుతున్నా నేను. మీ పైన మీ కార్యకర్తలకు ఉన్నంత నమ్మకము ఈ రోజు కాళ్ళు మొక్కి అడిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక పొజిషన్ వస్తుంది కామారెడ్డిలో మీ వల్ల, ఎందుకంటే మీకు హెల్ప్ చేసిరు కాబట్టి, మీ విజయానికి వాళ్ళందరూ కూడా తోడున్నారు కాబట్టి. సో ఆ పొజిషన్ లో వాళ్ళు దోసుకోరన్న నమ్మకం మీకుందా? 100%. ఎందుకంటే ఆ డబ్బు డబ్బే అవసరం లేనప్పుడు దోచుకునే ఆలోచన ఎందుకు లేదు సార్, అడుక్కున్నాడు అంటారు దీన్ని. మీరు అన్నారు కదా నా బిడ్డ ఫీజు కట్టేది ఉంది, ఇంత కావాలి, అడగలేదు కదా. 50,000 కావాలని అడుక్కోలేదు. కానీ దోసుకోవడం అనేది వేరేలా ఉంటుంది. దోసుకోరు కదా, 5 ఎందుకంటే సంవత్సరాలు వాళ్ళకి దోసుకోవచ్చు expect- ఇప్పుడు మొదలు పెడితే. ఓటుకే ఖర్చు నేను లేనప్పుడు మళ్ళొకసారి చెప్తున్నా, దయచేసి సార్ వాళ్ళ కార్యకర్తలు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏమనుకోరమ్మా, నేనే అంటే చెప్తాను. నా ప్రశ్న ఏంది అని అంటే దీనిపైన మీకు నమ్మకం ఉందా అనేదే నా ప్రశ్న అన్నట్టు. 100%. ఎందుకు అని అంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లేదు, దోసుకోవాల్సిన అవసరం ఉంటే ఎట్లయితే బట్టలు వేసుకొని వచ్చిండు అట్లనే బట్టలు వేసుకొని ఇంటికి పోతాడు. ఆయనకు అవసరమే లేదు కదా. ఇక్కడ 1,00,000 ఖర్చు పెడితే మిత్తికి తీస్తే 1,03,000 అవుతాయి. నేను సంవత్సరం అయితే 1,36,000 అవుతుంది. 5 ఏళ్ళు అయితే 2.5 లక్షలు అయితే నేను ఎట్లా సంపాదించాలనే ఆలోచన వస్తుంది. 1,00,000 లేదు కదా, ఏకానే లేదు కదా, ₹1 ఖర్చు అవసరం లేదు కదా. ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, సర్పంచ్లను గెలిపించి మీ ఇంటర్వ్యూలోనే మళ్ళీ వాళ్ళందరినీ ప్రెజెంట్ చేస్తాను. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ, తప్పకుండా. వితౌట్ ₹1 ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు చెప్తున్నట్టుగా అవినీతి లేని కాన్స్టిట్యున్సీగా దీన్ని తయారు చేస్తానంటారు కదా, దీనికోసం స్పెషల్ గా మీరు చేయాలనుకుంటున్న కొన్ని పనులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ ఎడ్యుకేషన్, రైతు సేవా కేంద్రము ఇవి చేయడానికి 150 కోట్లు అవుతుంది. అది నేను నా ఆస్తి అమ్మి పెడతాను, అంతవరకు ఓకే. ఇప్పుడు ఏదైతే వీళ్ళు అవినీతి రహిత నియోజకవర్గం చేస్తానది నా దృష్టిలో పెద్ద టాస్క్. అది నేను మారాలా, నాతో పాటు కార్యకర్తలు మారాలా, జనం నమ్మిరు, వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అధికారులు ఆ ట్రాన్స్పరెన్సీని నమ్మి రావాలా. హానెస్ట్గా ఉన్నటువంటి అధికారులని నేను ఎట్లాగూ మీటింగ్ ఫస్ట్ స్వేరింగ్ కాగానే ఫస్ట్ మీటింగ్ అఫీషియల్తో చెప్పేది ఏంటంటే, ముందుగానే చెప్పేది కాదు కానీ మొదలే చెప్తున్నాం, డబ్బు కావాలనుకున్న వాళ్ళు కాన్స్టిట్యున్సీ వదిలేసి ట్రాన్స్ఫర్ చేసుకోండి, డబ్బు వద్దు మాకు పేరు కావాలన్న వాళ్ళు ఇక్కడ ఉండండి అని చెప్పడం ఫస్ట్ డైలాగ్ ఉంటుంది. ఒకవేళ లేదు ఏం చేస్తాడులే మేము తింటే అని అనుకుంటే ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వసారి జనంతో జరుగుతుంది. అది ఇంకా ఇబ్బంది ఎక్కడ జరగాలనో అక్కడ జరుగుతుంది. యాక్చువల్గా గతంలో మీరు ఎప్పుడు కూడా కేటీఆర్ని, కేసీఆర్ని టార్గెట్ చేసిన రేంజ్లో రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు టార్గెట్ చేసినట్టు కనిపించలేదు. మరి ఇక్కడ మీకు అది గ్యాప్, అందరు అదే అనుమానపడుతున్నారు. ఆయనేమో 20 days 1 month ముందు డిక్లేర్ చేసుకొని ఆయన వచ్చాడు, కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నాడు అని. కవిత గారు ఒకసారి వచ్చారు, ఆమె మీద ప్రెస్ మీట్ పెట్టాం. కేసీఆర్ చలో గజ్వాల్ అరెస్ట్ చేస్తే దాని మీద ప్రెస్ మీట్ పెట్టాం. వాసాల మరి గురించి చెప్పినాం, కేసీఆర్ క్యారెక్టర్ చెప్పినాం. కేటీఆర్ వచ్చి వంకర మాట్లాడితే ఆ వీడియో చెప్పినాం. ఎవడు ఎవడో బీజేపీ అని అంటే అంత అరగంట అవసరం లేదు. నేను మాస్టర్ ప్లాన్కు ధర్నా చేసినప్పుడు ఆఫ్టర్ తెలంగాణ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాంగెస్ట్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత ఆఫ్టర్ తెలంగాణ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయింది, రాత్రి 8 గంటల దాకా నడిచింది, విత్ అగ్రికల్చరిస్టులు 4,000 మందితో. క్యాడర్ ప్రోగ్రామ్ కాదు అది, రైతుల ప్రోగ్రామ్. దాంట్లో చూస్తున్నాడు, కలెక్టర్ను బయటకు పోవద్దు అంటున్నాడు, మాట్లాడద్దు అంటున్నాడు, ఎస్పీ ఫోర్స్ అంతా టెన్షన్ పడుతున్నారు, కలెక్టర్ ఏమో రావట్లేదు, అక్కడే ఆఫీస్లోనే ఉన్నారు, ఈవెన్ క్యాంప్ ఆఫీస్ కూడా పోలేదు, క్యాంపెయిన్లోనే కూర్చున్నాడు, కలెక్టర్ రానేలేదు. నాకు తెలుసు, ఎందుకంటే ఎవరికి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్స్ రావాలన్నా అక్కడి నుంచి వస్తే, నన్ను నమ్మిన వాళ్ళు కూడా ఆఫీసులలో ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు అఫీషియల్ కూడా ఎవడే ఆడున్నాడు ఏం చేస్తున్నారు. రాలేదు, ఈయన కమిషనర్తో మాట్లాడుతుంటాడు, టీవీలో చూస్తుంటాడు, అన్నీ తెలుసు. సరే చదువుకున్నావు, కామన్ సెన్స్ ఉండాలా, సంస్కారం ఉండాలా, పై చదువులకు పోయినా అంటున్నావు, గవర్నమెంట్ స్కూల్లో చదివినా నాకే ఇంత పూర్తి సంస్కారం ఉంది, మరి ప్రైవేట్ స్కూల్లో విజ్ఞానంలో చదువుకొని చక్కగా అమెరికా పోయినా నీకెంతనైనా కనీసం కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆయన ఏమంటాడు, కామారెడ్డి వచ్చే ముందర కామారెడ్డిలో నీకు అపోజిషన్ లీడర్ తెలియదు, ఎవరు పొజిషన్లో ఉన్నారో తెలియదు, నీకు అసలు లీడర్ల పేర్లు ఏదో, అవతల పార్టీలో లెక్కకు తీసుకోవడం ఏమిటికి అన్నాడు. అదేంది వాళ్ళు ఎవరు అని అంటే నేను అన్నట్టు, నీ జీవితంలో మీ నాయన జీవితంలో నేనెవరో చూపెడతా, చచ్చేటి రోజు కూడా నా పేరు తలుచుకొని మీరు చచ్చిపోయే పరిస్థితి చేస్తే, లేకపోతే నా పేరు వెంకటరమణారెడ్డి కాదన్నాం.
ఎందుకంటే అది మీడియా ముందరున్నాం కాబట్టి ఆ డైలాగ్ అన్నాం, డైరెక్ట్ అయితే ఇంకో డైలాగ్ చెప్పేవాడిని. కానీ అది బాగుండదు. కానీ అంటే ఆ మాట అనడానికి నేనెందుకు ఊరుకుంటాను, వాడు వీడింది మాట్లాడేది. మొన్న లాస్ట్ టైం కూడా వాడు బీజేపీ వాడు ఇంత సిమెంట్ స్టీల్ ఇస్తే ఆయన కోటేస్తారా, నాన్ లోకల్ అంటారు. నాన్ లోకల్ ఆయన లోకలా, ఆయన ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కదా, వాళ్ళ ఊరు తాడవే మండలం కదా, కామారెడ్డి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మా నాన్న కామారెడ్డికి 25 years సమితి ప్రెసిడెంట్. నేను ఇక్కడనే పుట్టినా, నా బర్త్ సర్టిఫికేట్ ఇక్కడనే ఉంది, నా స్కూల్ సర్టిఫికేట్ ఇక్కడనే ఉంది. సరే నేను లోకల్ నాన్ లోకల్ అని అనలేదే. సరే ఆయన మాట్లాడి కామారెడ్డిలో ఏమన్నా భూములు అమ్ముకుంటాడు అంటాడు. ఓకే, ఏమన్నా మాకు హైదరాబాద్లో ఒకే ఎకరం అమ్మితే 100 కోట్లు వస్తాయి, ఈడేమన్నా బంగారు గడ్డలు దాచిపెట్టిరా మీ భూములలో, లంక బిందెలు ఉన్నాయని మాట్లాడి ఫస్ట్ రైట్ అయిండు అన్నాడు. ఫుల్ పెద్ద ర్యాలీ మాది 28th రోజు. ఆ ర్యాలీని చూసిండు. ఆడనేమో 500 ఉన్నారు, ఈడనేమో 10,000 మంది ఉన్నారు. భాష పడతలేదని రూపాయి ఇయ్యాడంటారు, మందు పోయాడంటారు, పెట్రోల్కి ఇయ్యాడంటారు. ఎట్లా వస్తారా వాళ్ళందరూ? మీకు ఇంత కూడా పోలీసులకు కూడా తెలియదా, ఎంతమంది వస్తున్నారో తెలియదా అంటే పోలీసులు కూడా అంటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడండి అంతే. ఇక అసలు కమ్యూనికేషనే మెసేజ్, అంతకన్నా ఎక్క తెలియదని పోలీసు. సరే పర్మిషన్, యాక్చువల్ ఆయనకు పర్మిషన్ లేదు. నేను 28th రోడ్ షో నేనే ముందు సువిధాలో చేశాం, పర్మిషన్ ముందు నాకే ఇచ్చారు. కామారెడ్డి మొత్తం రోడ్ షో ఉంది, ఆయనకు పర్మిషన్ లేదు, రేవంత్ రెడ్డికి పర్మిషన్ లేదు. వాళ్ళు ఏదో అనుకున్నారు, ఆ చివరికల్లా వేకెంట్ లేదు. సో ఎవరు ముందు బుక్ చేస్తే వాళ్ళకే ఉంటుంది పొలిటికల్లో. అది ముందే మనం షెడ్యూల్ ఇచ్చేసాం 28th వరకు. పోలీస్ రిక్వెస్ట్ చేశారు, సార్ ప్లీజ్ సార్ అని అంటే, సరే అన్నా పర్లేదు, మీటింగ్ పాయింట్సే కదా పెట్టుకోండి, నేను ఏమన్నా అబ్జెక్షన్ చేయను, కంప్లైంట్ చేయను అని చెప్పాను. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయొద్దంటే చెయ్యాను. సో రిటర్న్లో వాళ్ళు ఏం చేశారు, మాన్యువల్గా పర్మిషన్ ఇచ్చారు, మీటింగ్ పాయింట్ ఇచ్చారు. ఒక ఆయనకేమో రోడ్డు మీద రేవంత్ రెడ్డి ఇక్కడ నిజాం సార్ చౌరస్తా మీద ఇచ్చారు, కేటీఆర్ గారికి ఏమో అక్కడ ఓల్డ్ కామారెడ్డిలో ఇచ్చారు. మళ్ళీ గడబడి ఉంది టెన్షన్తోని. మళ్ళీ ముందు రోజు రాత్రి నుంచి ఫోన్ చేశారు, డిఎస్పీ ఫోన్ చేస్తే పట్టించుకోలేదు. లాస్ట్కు ఒక సిఐ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, అన్న నా కొరకన్నా ప్లీజ్ ఒక 2 hours లేట్ రండి ర్యాలీ అని. సరే 10కి బయలుదేరితే 12కి బయలుదేరుతా అని చెప్పి. ఎవడు ఉండడని అంత కంఫర్ట్గా నేనెందుకు ఉండాలా, ప్రతిపక్షంలో ఉండి నేను అదే అసలే నువ్వా నేనా అని కొట్లాడుతున్నా. గెలవడానికి ఆలోచించాల్సిన సమయంలో కాంప్రమైజ్ సిస్టమ్ నాకు ఇష్టం లేదు. అయినా లాండ్ ఆర్డర్ నేను కూడా ఒబే చేయకపోతే బాగుండదు. లేదు ఓన్లీ ఏముంది 2 గంటలు లేట్ అయితే నాకేం నష్టం ఏముంది అనుకొని నేను 12కి బయలుదేరాను. నేను పంక్చువల్గా ఉంటా, ప్రాంప్ట్గా ఉంటా, టైం మెయింటైన్ చేస్తా, అది పోలీసులకు తెలుసు. టైం అంటే టైంకి వస్తాడు. వీళ్ళు లేట్ లతీఫ్లే కదా, ఎట్లాగో వీళ్ళు అహంభావంతోనే 1 గంట లేట్ వస్తారు, ఇంకా 1 గంట ఎక్కువ మాట్లాడతారు. అక్కడ క్రౌడ్ లేదు, ఇక్కడ క్లాష్ అయింది. ఆపారు, మెయిన్ చౌరస్తా మీద ఆపారు. అక్కడికి రేవంత్ రెడ్డి దగ్గర మంది లేరు, ఆయన కూడా అంత ఇరిటేషన్లో వెళ్ళిపోయాడు. ఈయన దగ్గర కూడా మంది లేరు, అది 200 రూపాయలు ఇచ్చి తెప్పిస్తే కూడా ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు జనం. ఇరిటేట్ అయ్యేంత నా గురించి మాట్లాడు. నాకు అది తెలియదు, నేను ర్యాలీలో ఉన్నా. యాక్చువల్ ఆ పిక్ అప్పుడే ఇట్లా పెట్టిన పిక్, ఆ గొడవని ఆపడానికి ఎదురుగా టీఆర్ఎస్ వాళ్ళు కండువాళ్ళన్నీ తీసి జేబులో పెట్టేసుకున్నారు. వాళ్ళు 500 ఉన్నారు, వీళ్ళు 10,000 మంది ఉన్నారు. వాళ్ళ మీదకి గొడవ పోయే ఆలోచనలో బీజేపీ ఉన్నారు. కానీ మొదలే నేను మైక్ తీసుకొని అనౌన్స్ చేసినాను, సంయమనం ఉండాల్సిందే, నేను ఒప్పుకున్నదే, పోలీసులు అడిగితే. కాబట్టి మనం ఇచ్చిన సమయం ప్రకారం మనం వచ్చినాం, ఇంకో 15 నిమిషాలు అయినా వెయిట్ చేద్దాం కానీ మీరు గొడవ పడొద్దు అని చెప్పింది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ని డైవర్ట్ చేయాలి కాబట్టి రూఫ్ టాప్ మీదకి ఎక్కి ఇచ్చిన పిక్ అది. అదే ఇలా వైరల్ అయింది, స్టేట్ వైడ్ కాదు, నేషనల్ వైడ్ అయింది, ఇంటర్నేషనల్ వైడ్ అయింది. ఆ పిక్కే ఫేమస్. కానీ ఆ డైవర్షన్ చేసినాక ఆయన ఆ మాట మాట్లాడడానికి ఈవినింగ్ మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడితే కుదరదు కాబట్టి నేను వీడియో రిలీజ్ చేసిన. ఆ వీడియోలో కూడా చెప్పినాం, చదువుకున్నావు, ఆ నీ అహంకార ధోరణితోనే టీఆర్ఎస్ ఇట్లయింది, మీ నాయనతో చారణ అయితే నీతోనే బారానైంది, వాళ్ళ పార్టీ పరిస్థితి ఇది. ఆ అహంకారాన్ని మానుకో, నువ్వేం శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు కాదు, ఎప్పుడైతే రంగీన్ డ్రెస్లు వేసుకుంటా నాటకాలు చేసుకుంటా మాట్లాడితే మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. వ్యంగ్యంగా నాకు మాట్లాడొస్తుంది. ఒకవేళ నేనే నీ వ్యంగ్యంగా మాట్లాడాలని అనుకుంటే నా యాస నువ్వు భరించలేవు, ఆల్రెడీ మీ చెల్లె చూసింది నా యాస. అనవసరంగా ఇబ్బంది పడద్దు. నేను మాట్లాడితే మొరమొర మొత్తుకుంటూ జనంలో చచ్చిపోతా అని చెప్పి అనవసరంగా విలువ తీసుకోకు, ఇబ్బందిగా మాట్లాడకు, కొంచెం జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. ఇక లేదు నేను ఇట్లాగే మాట్లాడతా అంటే ఫ్యూచర్లో మాత్రం చాలా సమస్య ఎదుర్కొంటావు నాతో అని చెప్పి, నన్ను గెలకు నువ్వు పడకు అని చెప్పి. మీ లెక్క ప్రకారం ఈ రోజు స్టేట్ లా బీఆర్ఎస్ ఓడిపోవడం కాదు, సారీ
టిఆర్ఎస్ ఓడిపోవడానికి టిఆర్ఎస్ ఎక్కడది, So- టీవైబి అయినప్పుడే ఖతం అయిపోయింది అంతే. ఓకే. సో టిఆర్ఎస్ అనే పార్టీ ఓడిపోవడానికి కారణం కేటీఆర్ అంటారు. 100%. 100%. 100. కేసీఆర్ కేసీఆర్ మా నాయన తిట్టిండని నేను తిడితే ఎవడు పడతాడండి? Hmm. మా నాయన అరే అన్నాడు, ఆయన 80 ఏళ్ళ వయసు అరే అంటాడు. Hmm. నేను 40 ఏళ్ళు ఉండి అరే అంటే ఎవడు పడతాడు? అండ్ Common ఇందాక sense కూడా ఉండాలి మీరు కదా. అనవైనరు. నేను యాక్చువల్గా అప్పుడు ఇంటరప్ట్ చేసిన, ఐఎమ్ సారీ. అంటే ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఇంతకు ముందు కన్నా పెద్ద గొప్ప వ్యక్తి ఏం కాదు అని అన్నారు మీరు. వాస్తవం. అంటే కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి పెద్ద గొప్ప వ్యక్తి ఏం కాదు, గొప్ప ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, కానీ తగ్గించుకోమని ఆయనకు కూడా ప్రెస్ మీట్లలో చెప్పినాం. Hmm. గౌరవంగా ఉండి సభను నేను నడపగలుగుతా, Hmm. ప్రతిపక్షాలకు మర్యాద ఇస్తా, వ్యంగ్యాస్త్రాలు ఇవ్వకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడతాము. ఆ సబ్జెక్టు ఎంతవరకు డిస్కషన్ కావాలంటే ప్రజలకు ఉపయోగపడి కంక్లూడ్ కావాలి. Hmm. వితౌట్ కంక్లూడేషన్ మీరు పోస్ట్ పోన్ చేయడానికి, శాసనసభ నడపకపోవడానికి ఏమి చేసినా మీకు 5 ఏళ్ళే ఉంటారు, 5 ఏళ్ళ తర్వాత ఉండరు. ఆహా నేను అసెంబ్లీకి పోకపోతే ఏమవుతుంది, అసెంబ్లీ సమావేశాలు పెట్టకపోతే ఏమవుతుంది, నేను సెక్రటరేట్కి పోకపోతే ఏమవుతుంది, నేను క్యాబినెట్ పెట్టకపోతే ఏమవుతుంది, నేను ప్రగతి భవన్కు రాకపోతే ఏమవుతుంది, నేను ఎమ్మెల్యేల ఓతును కూడా 1 month ఆపితే అయింది ఏమున్నది, అసలు ఈ రాజ్యాంగంలో ఇవన్నీ అవసరమా, ఒక్కడు ఉండి నడపరాదా అని అనుకుంటేనే కేసీఆర్కి గతి పట్టి. రేవంత్ రెడ్డి గారు ఇంకో 2 ఆకులు ఎక్క చదివిన వ్యక్తి. ఎందుకంటే నాకు బాగా తెలుసు, అంటే పరిచయం లేదు కానీ అటిట్యూడ్ని బట్టి చెప్తున్నాను. ఓకే. సో ఆయన ఇంతకు ముందు ఒక మాట అన్న, ఎదిగిన తర్వాత ఆలోచన వేరుగా ఉంటే ఆ పదవికి తగ్గ హుందాతనం, కుర్చీ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. కుర్చీలో కూర్చున్న వ్యక్తిని బట్టి విలువలు మారుతాయి. కుర్చీతో వ్యక్తికి విలువ రావద్దు, వ్యక్తితో కుర్చీకి గౌరవం పెరగాలనేది నా ఆలోచన. ఇద్దరు సీఎంలు ఇక్కడ పోటీ చేయడం, ఇద్దరు నాన్ లోకల్ పోటీ చేయడము, దీని వల్ల ఓట్లు చీలి అవి మీకు వడ్డాయి తప్పితే లేదంటే మీకు అంత సీన్ లేదు అని కొందరు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటారండి, వాళ్ళు ఎవరో మాట్లాడితే పడరాకడితే ఆడతారు. ఇప్పుడు సీఎం క్యాండిడేట్లను లోకల్ నాన్ లోకల్ చేసి గెలిచిండు అంటారు. సీఎం క్యాండిడేట్లకు లోకల్ నాన్ లోకల్ ఎట్లా ఉంటుంది? అసలు సీఎం కి లోకలే, అంతా లోకలే, స్టేట్ నాన్ లోకల్ అని ఎక్కడ చూస్తారంటే సార్, అక్కడ చూడకపోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 2 స్థానాలలో నించున్నప్పుడు 2 స్థానాలలో గెలిస్తే మళ్ళీ అటు పోతాడు కదా, అప్పుడు అది ఇది నాన్ లోకల్. అవును, కామారెడ్డినే పోటీ చేయండి, మీకు ధైర్యం ఉంటే గెలిస్తే ఇద్దరు పోటీ చేయండి అని చెప్పినాం. ఇద్దరు ఎందుకు చేయరు అంటే అది వాళ్ళ ఇష్టం కదా సార్. అది ఇష్టం గురించి మాట్లాడేది ఏం లేదు ఇక్కడ. ఇష్టాలు ప్రజా జీవితంలో పర్సనల్ గా ఇష్టాలకు తావులేదండి. ఇది మొట్టమొదటి నేర్చుకోవాలా ప్రతి రాజకీయ నాయకుడు. నా జీవితం నాది కాదు, 2 లక్షల ఓటర్లది, 4 లక్షల జనాభాది. ఇది నేను నేర్చుకోవాలి. ఒక ఎమ్మెల్యే అయినా అంటే ఐఎమ్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ బీజేపీ కార్యకర్త, ఐఎమ్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ 66,000 votes. ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఫర్ 4,000 people, 4 lakhs people lives. నా జీవితంలో నేను వాళ్ళదైన ప్రియారిటీస్ అయిన తర్వాత నా ప్రియారిటీని వెతుక్కోవాలి. ఇది నేర్చుకున్న రోజు అన్ని బరాబరే ఉంటాయి. ఈ రోజు మీరు ఎమ్మెల్యే, మిమ్మల్ని జనాలందరూ గెలిపించుకున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒకసారి పాస్ట్కి పోయి చూస్తే రఘునందన్ రావు గారు కూడా దుబ్బాకాల మీలాంటి హామీలో కొన్ని ఇచ్చి గెలవడం జరిగింది. కానీ ఈసారి పరిస్థితి చూస్తే ఆయన అదే దుబ్బాకాల ఓడిపోయాడు. సో మరి ఇలాంటి పరిస్థితి మీకు రాదు అనే నమ్మకం మీకుందా? 100% నేను నమ్మడానికి సిద్ధంగా ఉన్నా. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా, నేను దాన్ని మ్యాప్ చేసుకున్నాం, అన్ని రెడీగా ఉన్నాం. నేను ఏదైనా సరే ఒకటి, నేను ఆ జాగాలో కూర్చుండి ఆలోచిస్తా. నన్ను ఏం అడుగుతారో నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతా. నాకు ఆ పూర్తి ఐడియా ఉంది. మీతో ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు మీరు ఏం అడుగుతారు, నేనేం చెప్తా అనేది, నేను 1 నిమిషం అక్కడ ఉండి నేనే ఆ జాగాలో ఉంటే ఎటువంటి అడ్వర్స్గా అడగాలంటే ఏం అడగాల, ప్రోగా అడగాలంటే ఏం అడగాలనో నాకు కూడా అర్థమవుతుంది అక్కడ కూర్చుంటే. నేను ఎప్పుడు కూడా సెకండ్ సైడ్ చూసుకున్నాకనే మొదటి సైడ్ది మాట్లాడతాను. నేను ఎప్పుడు కూడా తర్వాత జరగబోయేది ఏంటి సెకండ్ ఎపిసోడ్ అనేది చూసుకొని మాట్లాడతాం, కానీ లెట్ దెమ్ అని అనుకోను. సెకండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు కదా చూద్దాంలే ఇప్పుడైతే కానీ అనుకునే వ్యక్తిని కాదు నేను పేరు కోసం తాతాపడే వ్యక్తిని. ఆ పేరు పోయే పరిస్థితిలో మాటలు ఇవ్వను. అట్లా అంటే నన్ను చాలా మంది అడిగారు, ఏమని, బీడీ లీవ్స్ వరకు పెంచాలి, 10 దినాలు పెంచాలి, మీరు మోడీ గారికి చెప్పి పెంచండి. నాతో కాదు అని చెప్పిన. అట్లా ఎట్లా అవుతుంది అని అడిగి,
అంటే నాతో కాదమ్మా కాందే ఎట్లా నేను ఇప్పుడు ఇది నా సొంత ఆస్తి నేను అమ్మి చేస్తా అంటున్నాను. 35-40 వేలు ఇండ్లు కట్టిస్తా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, నేను దాన్ని ఏదో ఒక తిప్పలబడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకుంటా అనేది ఉన్నాను. నాతో కాని మాట మీకు ఎట్లా చెప్పాలా? నేను నాతో కాని పని నేను ఒప్పుకోను, నాతో కాదు. ఓటు వేస్తారో నాకు అవసరం లేదు, దాని గురించి నేను మాట్లాడతలేను, వేయకున్నా పర్లేదు అని చెప్పినాం. ఇది మీటింగ్లా పబ్లిక్ చూస్తుండగానే అంటాం, డైరెక్ట్ గానే అంటాం. మిమ్మల్ని చాలా మంది హెడ్ వెయిట్ అనుకుంటారు అని చెప్పేసి మీరే అన్నారు. అవును అనుకుంటారు. ఎస్, చాలా మంది మీకు పొగరు అనుకుంటారు. అట్లా అనుకోవడానికి ఒక సిచ్యువేషన్ జరిగింది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అది ఎందుకు జరిగిందో చెప్పారు నాకు అంతే. మీరు జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు రాజీనామా చేసి లెటర్ ఇసిరి కొట్టి గన్మ్యాన్లను వదిలేసి వెళ్ళిపోయి ఇదంతా రచ్చరచ్చ అంతా. అంటే రాజీనామా అట్లా కాకుండా సాఫ్ట్ కూడా చేయొచ్చు, కానీ అట్లా జరగకుండా ఇంత జరిగిందంటే ఇంకేదో జరుగుండాలని అనిపించింది చూసిన వాళ్ళకి. సో ఏం జరిగింది? అది ఇన్మెచ్యూరిటీ ప్రాబ్లం. అది నేను కూడా తర్వాత నాకు కూడా షేమ్ గా ఫీల్ అయినా. అంటే చాలా వేస్ ఉన్నాయి రిసిగ్నేషన్ కి, కానీ ఆ టైంలో అంత ఎమోషన్ కావాల్సిన అవసరం లేదు. ఏజ్ ఆఫ్ 37 years, ఇన్ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇన్మెచ్యూరిటీ కావచ్చు, అగ్రెసివ్ మెంటాలిటీ కావచ్చు, ఆ టైంలో నాకు మెచ్యూరిటీ లేకపోవచ్చు, నేను ఒప్పుకుంటా దానికి. ఆ రోజు నేను ఫీల్ అయినా దాని గురించి. అంటే అంత అవసరం లేదు, అది తెల్లవారు చేయాల్సిన పని, ఎమోషన్ అయిపోయి షివరింగ్తో చేసినటువంటి కార్యక్రమం. అది ఇప్పటికీ నేను కూడా ఫీల్ అవుతుంది, అది ఇన్మెచ్యూరిటీ, అది నేను ఒప్పుకుంటున్నా. కానీ తెల్లవారు నేను చేసింది కరెక్టే, రిజిగ్నేషన్ పాయింట్ కరెక్టే, కానీ ప్రజెంటేషన్ రాంగ్ అయింది. అంటే రైట్ పాయింట్ బట్ రాంగ్ ప్రజెంటేషన్. రాంగ్ టైం, అది రాంగ్ టైం. అంటే రాంగ్ టైం, రైట్ టైం బట్ రాంగ్ రియాక్షన్. నేను చేయాల్సింది చేయకుండా అలా చేయడం తప్పు. సరే, తర్వాత దానివల్ల కలెక్టర్ చేపాలని చెప్పడం ఇవన్నీ జరగడం, అది కలెక్టర్ మీటింగ్ రాకుండా నెగ్లెక్ట్ చేసి ఏదైతే తప్పు ఆయన చేసి దాన్ని జిల్లా పరిషత్ మీద పెట్టాడు. ఆయన వస్తే ఇరకపోతా, వీడు నన్ను ఉంచాడు ఇరికిస్తాడు అని చెప్పి ఆయన రాలేడు. సో ఇక్కడ ఏం చేశారంటే సొంతోళ్ళే వీళ్ళు ప్లాన్ చేసేసి నా మీదకి డైవర్ట్ చేశారు. సరే, కొంచెం ఏజ్ కూడా 37 years, ఇప్పుడు 53 years. అదొక అనుభవం నాకు. దానివల్ల ఎంత స్లోగా ఉంటే రాజకీయంగా అంత పరిపక్వత వస్తుంది. కొంచెం తగ్గించుకోవాలనుకున్నాం, ఆ రోజు నుంచి తగ్గించాం. ఆ తర్వాత సక్సెస్ రేట్ పెరుగుతూ వచ్చింది. కేసీఆర్ గారికి చాలా దగ్గర వ్యక్తి, చాలా దగ్గరగా ఉండే ఒక కీలక నాయకుడు, మీకు చాలా దగ్గర బంధువు అని విన్నాం మేము. తోకలు మొత్తం బంధువులు అయిపోతే ప్రతి ఒక్కరికి బంధువు ఉన్నట్టే లెక్క. రెడ్డికి రెడ్డి ఉండి తోకున్నంత మాత్రాన బంధువు అయితే మరి అందరికి బంధువులు అవుతారు. పటేల్ బంధువులే, గౌడ్స్ బంధువులే, ముదిరాజ్ బంధువులే. కానీ ఆ సంఖ్య ఎప్పుడు బంధువు అవుతారు? ఆయనది ఎక్కడ, ఈయనది ఎక్కడ? ఇంకా యాక్చువల్గా మీకు చెప్పాలంటే రేవంత్ రెడ్డి బంధువు అవుతాడు. మన మేనగోడల అత్తగారు, ఆయన రిలేటివ్స్, కంబైన్డ్ రిలేటివ్స్, అట్లా బంధువులు అవుతారు. కానీ ఎప్పుడు ఆయన నేను కలవలేదు. పల్లారాజేశ్వర రెడ్డి కూడా ఇంకో కోడలికి, మేనగోడలికి, అంటే మేనగోడల భర్తకి మేనబావ అవుతాడు. కానీ నేను ఎప్పుడు కలవలేదు. నేను ఇంట్లో పాలిటిక్స్ మాట్లాడను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన పాలిటిక్స్ మాట్లాడను, నేను ఆ బిజినెస్లో పాలిటిక్స్ మాట్లాడను. నేను పొలిటికల్ ఓన్లీ రాజకీయంలో ఆ ప్లేస్ ఉన్నప్పుడే మాట్లాడతాను. ఫ్యామిలీ పరంగా ఇట్లా వేరే విధంగా వీళ్ళిద్దరిని కలవడం జరుగుతుంది సార్? లేదు, ఇప్పటివరకు కలవలేదు, కలవడానికి ఇష్టపడను కూడా. నేను అపోజిషన్ వల్ల పెళ్లిలేకే పోను, అంత రిస్ట్రిక్టెడ్గా ఉంటాను. నేను కింద వాళ్ళని కూడా పోవద్దని చెప్తాను. ఎప్పుడైతే పోవడం మొదలవుతుందో, అటాచ్మెంట్ స్టార్ట్ అయితే, అండర్స్టాండింగ్ స్టార్ట్ అయితే మనం పొల్యూట్ అవుతాం అనేది నా భావం. ఇవన్నీ ఏంటంటే పార్టీ పైన ఉన్న మీకు మీ మమకారం అనేది అర్థమవుతుంది సార్. అంటే ఇవన్నీ కాకుండా నేను మమకారం ఎథిక్స్ ఉండాలనేది నేను అంటున్నా. మనం కిందోడికి ఏదైతే చెప్తామో దానికన్నా ఒక పర్సంటేజ్ మనం ఎక్కువనే పాటించాలి, కానీ నీతులు మందికి చెప్పి మనం చేసే పనులు మనం చేస్తూ ఉంటే తప్పు కదా అనేది నా భావం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. మీ కార్లో కార్ నంబర్ మోదీ అని వచ్చేలాగా, అంటే ఇది 4749 రైట్? సో 4749 అని వచ్చి మోదీ అనే పేరు వచ్చి అటు ఇటు కవలం పువ్వు గుర్తుండడం అనేది చాలా మంచిగా ప్రేమగా డిజైన్ చేయించుకున్నట్టు అనిపించింది. బాగా తెలివి వాడి డిజైన్ చేయించుకున్నారు. ఎవరు ఐడియా ఇది? ఎందుకు చేయించుకున్నారు ఇట్లా? టౌన్ ప్రెసిడెంట్ ఐడియా, అది విపుల్ జైన్ అని టౌన్ ప్రెసిడెంట్ ఐడియా. బట్ నాకు అట్లా నంబరింగ్ కానీ అట్లా అంటే ట్రాన్స్పోర్ట్ రూల్స్కి అగెనిస్ట్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు, అది తప్పు. అవన్నీ పెట్టకూడదు. ట్రాన్స్పరెంట్గా దూరం నుంచి కూడా కెమెరా స్కాన్ అయ్యే పరిస్థితిలో నంబర్ ఉండాలి. అట్లా పువ్వులు పెట్టడం, కింద ఎమ్మెల్యే అని పెట్టుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక 2 సెకండ్లు చూసిన తర్వాత ఓ నంబర్ ఇదా అని అర్థమైంది. అంటే అది 4749 అన్న విషయము అంత ఈజీ అర్థం కాలే.
ఇక వాళ్ళ ప్రతి దాన్ని నేను భూతద్దంలో పెట్టి చూసి ప్రతిది రూల్ మైండ్ అంటే కొంచెం ఆ ఏజ్ గ్రూప్ ఇబ్బంది పడతారని కొన్ని సరే ఫోన్లే లోకల్ అనేది తిరిగేది కదా, బయటకు తీసుకుపోయేది కాదు కదా, ఫోన్లే అని చెప్పేసి సరే పెట్టుకోండి అని చెప్పిన. యాక్చువల్ ఐ వాజ్ అగెన్స్ట్ దట్. ఓకే, ఎందుకంటే అది కూడా తప్పే. సో కమింగ్ టు ద పార్టీ సార్, సో పార్టీకి మీరు ఇంతగా ఇష్టంగా ఉన్నారు అండ్ పార్టీకి మంచి పేరు కూడా ఉంది ప్రజల్లో, కాదనడానికి లేదు. అండ్ మీ పార్టీలో కొంతమంది నాయకులకు ఉన్న పేరు, ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ఇట్లా కొంతమంది నాయకులు అంటే వీళ్ళందరూ కూడా ప్రజల్లో నాయకుల్లాగా పేరు వచ్చింది వీళ్ళకి, అంటే బాగా హైలైట్ అయ్యారు కూడా. ఇలాంటి నాయకులు కూడా ఓడిపోయిన పరిస్థితి ఇక్కడ. సో ఇలాంటి నాయకులు ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే మీరు గెలుస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నా ఈ ప్రశ్న. వాళ్ళని స్టార్ క్యాంపెయినర్లుగా చేయడం వల్ల వాళ్ళ కాన్స్టిట్యున్సీని వదిలేసి ఇంకో 10 కాన్స్టిట్యున్సీలకు తిరగడం వల్ల కూడా ఒక రీజన్ కావచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్ అందరికి ప్రెస్టీజియస్, డూ ఆర్ డై లైవ్ అందరికి, బీజేపీకి అయినా కాంగ్రెస్కి అయినా టీఆర్ఎస్కి అయినా. టీఆర్ఎస్ ఇంకొకసారి వస్తే కాంగ్రెస్ ఇక స్మాష్ అనే పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ ఇంకొకసారి రావద్దని జనం, ఆల్టర్నేట్ ఏందనేది జనం వెతుకుతున్న టైంలో ఆక్యుపెన్సీ ఏదైతే వ్యాక్యూమ్ ఉందో ఆ వ్యాక్యూమ్ కాంగ్రెస్ ఆక్యుపై చేసిందని అనుకుంటున్నాను. ఈ సమయంలో ఎవరైతే స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారో బీజేపీకి సంబంధించి వాళ్ళు పోటీ, అంటే నా అభిప్రాయం అది, పోటీ ఎప్పుడై కూడా స్టార్ క్యాంపెయినర్ పోటీ చేయొద్దు. పోటీ చేసినప్పుడు తను లాక్ అయిపోతాడు ఒక దగ్గర. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ అదే ఇక్కడ ఓడిపోవడానికి, కేసీఆర్ గారు చేసిన మిస్టేక్ అదే, ఇప్పుడు అరవింద్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా కొడంగల్లో గెలవడం అనేది మళ్ళీ అదొక ఇదే కదా సార్. అంటే వాళ్ళకి అర్థమైపోయిందండి. అంటే నేను అనుకుంటున్నాను ఎక్కడో దగ్గర ఒక దగ్గర గెలవాలి, ఇక్కడ చాలా ట్రై చేశారు. ఇది కొంచెం క్రిటికల్గానే ఉంది. ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రిని అనుకున్నప్పుడు వాళ్ళ సర్వేలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి పోలీస్ కన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి. పోలీస్ ఎక్కడ ఏది గెలుస్తుంది అంటే అది టర్న్ అయిపోతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అని అయితే ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కేసీఆర్ గారికి ఎంత ఉందో ఆయనకు కూడా ఉండొచ్చు. ఇంకా నాకు నేను ఓన్లీ ప్రాక్టికల్గా చూస్తున్నాం కాబట్టి నేను ప్రజల్లో తిరుగుతున్నాను కాబట్టి. అందరికీ ఓపెన్ సీక్రెట్గా అర్థమైన విషయం ఏంటంటే బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు అన్న గ్యారెంటీ మీకు కూడా ఉండే అని మీరు ఇందాక అన్నారు, రైట్? వస్తుందా రాదా నాకు కూడా తెలుసు, రాదన్న విషయం కూడా నాకు తెలుసు అన్నారు మీరు. అంటే అక్కడ అర్థమైపోతుంది కదా, ఇంకో పార్టీ అంటే మీరు ఎదుగుతుంటే నేను దిగినట్టే లెక్కమ్మా, దాంట్లో ఏం తప్పలేదు. సేమ్ నిక్కచ్చుగా ఒప్పుకోవడంలో మీరు చాలా స్టెప్ పైన ఉన్నారన్న విషయం అర్థమైపోయింది. కాంపిటేటర్స్ మీరు సక్సెస్ అవుతుంటే అది ఫెయిల్యూరే కదా. డెఫినెట్లీ దాంట్లో ఇంకా దాన్ని వేరేలాగా ఏముంది దాంట్లో. అయితే ఒక ప్రశ్న వచ్చింది సార్, ఏంది అని అంటే ఇప్పుడు ఎట్లయితే ఆ సీఎం 2 కాన్స్టిట్యుయెన్సీల్లో పోటీ చేశారు, ఈ సీఎం 2 కాన్స్టిట్యుయెన్సీల్లో పోటీ చేశారు, అండ్ ఈటల గారు 2 కాన్స్టిట్యుయెన్సీల్లో పోటీ చేశారు. అంటే గెలిస్తే ఈటల గారు సీఎం అన్న విషయం క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది. కానీ ఆయన 2 కాన్స్టిట్యుయెన్సీల్లో కూడా ఓడిపోవడం, దీనికి కారణం ఏంటంటారు మరి? ఇప్పుడు అక్కడ కౌశిక్ రెడ్డి ఉన్నాడు, బై ఎలక్షన్ వచ్చింది, బై ఎలక్షన్లో గెలిచారు రాజేందర్ గారు. 2 కాన్స్టిట్యుయెన్సీలను మెయింటైన్ చేస్తూ మ్యాన్ పవర్, ఇప్పుడు రేవంత్ రెడ్డికి మ్యాన్ పవర్ ఉంది, ఒకటి ఓన్ కాన్స్టిట్యున్సీ, ఇంకొకటి సపరేట్ కామారెడ్డి. కేసీఆర్ గారికి అంగబలము, అర్ధబలము, రాజ్యాధికారం అన్నీ ఉన్నాయి. ఆయనకు తిరగడానికి ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అవసరం పడితే ఇంకా మ్యాన్ పవర్ ఉంది, ధనం ఉంది, 2 దగ్గరలో ఉన్నారు. రాజేందర్ గారు 2 దగ్గరలో చేయడము, మళ్ళీ స్టార్ క్యాంపెయినర్గా ఉండడం. మీరు నిలబడ్డ దగ్గర మీరు ఊర్లోకి వెళ్ళి చెప్పే పరిస్థితి లేనప్పుడు గెలవడము ముఖ్యమంత్రికే తప్పలేదు, ఓడిపోవడం అనేది కాబోయే ముఖ్యమంత్రికి తప్పలేదు, రాజేందర్ అన్నకు కూడా తప్పలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ఒక దగ్గర నిలబడితే గెలిచే వ్యక్తి 2 దగ్గర నిలబడి ఓడిపోయే పరిస్థితి వచ్చింది అనేది నా భావన. ఇది నేను రాజేందర్ అన్న నేను తక్కువ అంచనేసి కాదు, లేకుంటే ఏదో ఇలా గెలిచినా అని పెద్ద తుడుంకాన్ని కాదు. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే రేపు నేను కూడా పోతాను. ఇది ఫాగ్ లాంటిదని మొదలే చెప్తున్నాం. రాజకీయంలో పవర్ ఫాగ్ లాంటిది, పొగ మంచు లాంటిది, అది ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి దాన్ని పట్టుకొని పర్మనెంట్గా ఏం ఆలోచించే వ్యక్తిని కాదు. కానీ ఎదుటోని కొట్టాలన్నప్పుడు బలాబలాలు చూసుకొని మన బలహీనతలు చూసుకొని పోవాలనేది నా ఆలోచన. అండ్ ఫైనలీ సార్, శాసనసభలో ఇప్పుడు ప్రతిపక్షం నుంచి మాట్లాడేటోళ్ళల్లో మీ పార్టీ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో మీరు ఒక పవర్ఫుల్ లీడర్గా ఈరోజు పేరు తెచ్చుకున్నారు. అంటే పెద్ద లీడర్గా కాదు, పవర్ఫుల్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు, మంచి వాయిస్ ఉన్న లీడర్గా పేరు తెచ్చుకున్నారు. సో ఇలాంటి పరిస్థితులల్లో మీకు చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. వచ్చే 5 ఏళ్లలో మీ పార్టీని
అంటే ఏ విధంగా అయితే మొన్నటిదాకా కాంగ్రెస్ పుంజుకుంది అన్నారో వచ్చే 5 ఏళ్లలో బీజేపీ పుంజుకోవాలి అని అంటే మీలాంటి నాయకులు స్ట్రాంగ్ ఉండాలి. ముఖ్యంగా బీజేపీ నుంచి అనుకోండి. ఇంకా సో బీజేపీ పార్టీ పుంజుకోవాలి రాష్ట్రంలో నెక్స్ట్ 5 ఇయర్స్లో అంటే మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో దీనికోసం మీరు చేయబోతుంది ఏంటి, ఏ విధంగా మీరు వాదించబోతున్నారు, ఏ విధంగా మీరు ఉండబోతున్నారు? ఫస్ట్లీ నేను స్టేట్ అంతా స్ట్రాంగ్ ఉండేటట్టు నేను ఎందుకు స్ట్రాంగ్, నాకేం బాధ్యత ఉందని నేను డెఫినెట్లీ గెలిచారు కాబట్టి మీ పైన ఆ బాధ్యత ఉంటది కదా సార్. బాధ్యత ఇస్తే ఆలోచించాలి కానీ బాధ్యత గురించి ఆలోచించాలి. తీసుకుంటారా? పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తాను, అట్లేముంది. నా మీద నమ్మకంతో ఇవాళ నేను ఈడున్నాను. పార్టీ నన్ను రమ్మనలేదు, ఎవరిని నా మీద కామెంట్ చేయలేదు, నన్ను దాచిపెట్టలేదు. సో ఇస్తే నమ్మకం ఏం చేస్తారు అనేది నా ప్రశ్న సార్. యాక్చువల్లీ మేబీ నేను నా కామారెడ్డిలో చేసినట్టే చేస్తాను, మొత్తం అంతటా అదే చెప్తాను. మేబీ ఫెయిల్ కావచ్చు, పాస్ కావచ్చు, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు కదా. ఒక ప్రయత్నం అయితే చేస్తాం, ఒక ఊపు అయితే రావచ్చు. ఇవాళ అన్ని కాన్స్టిట్యున్సీలకి వెళ్ళి 1000 మంది వచ్చి కలిసిపోతున్నారు. వాళ్ళు ఎవరూ తెలియదు, ఏ స్థాయిలో తెలియదు, ఏమీ తెలియదు నాకు అసలు. నేను పలానా కాన్స్టిట్యున్సీ అని చెప్తున్నారు, ఫోటోలు దిగిపోతున్నారు. అది బరువుగానే ఉంది నాకు. ఇది ఎటో పోతున్నది, నేనేదో బాధ్యత కన్నా బరువు పెరుగుతున్నది అంటున్నా. నేనే ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతున్నది, నేను డైవర్ట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది నాకు అనేది నాకున్నది. ఒకవేళ అవకాశము పార్టీ అట్లాంటి అవకాశం ఇస్తే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ చేయమని చెప్పారు. నేను జిల్లా మొత్తం చూడలేను, నా కాన్స్టిట్యున్సీలో నేను గెలవాలని నేను చేయను అని చెప్పాను. నేను అన్నతరక్కకి చెప్పిన అక్క మీరు తీసుకోండి, ఇద్దరికి లాభం అవుతుంది, ఒకటి మీకు ప్రాబ్లం కాకుండా నేను ఉంటా అని చెప్పాను. సరే పాపం మా అక్క తీసుకున్నందుకు ఆమెకు పెనాల్టీ కట్టింది. పాపం నిజంగా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఎక్స్ట్రా బర్డెన్ అయిపోయింది ఆమెకు. అంటే టైం చాలా వేస్ట్ అయింది ఆమెకు. నాకేమో గంట కూడా వేస్ట్ కాలేదు, ఆమెకు ఆల్మోస్ట్ 1 year 1.5 years వేస్ట్ అయిపోయింది. ఈ టైంలో ప్రతి దానికి వారంలో 2 సార్లు హైదరాబాద్ పోవడం, కామారెడ్డి రావడము. నేనేమో పూర్తిగా పబ్లిక్లో తిరిగితే ఆమె తిరగలేని పరిస్థితి వచ్చింది. ఒక రకంగా ఆమెకు నష్టం నేను చేసినట్టే, ఎందుకంటే నేను ఒక రకం అనుకున్నా, ఇంకో రకం అయిపోయింది అది. సరే జరిగింది, దానికి ఎప్పుడు సాయం పడాల్సి వస్తే పడుతుండొచ్చు నేను, కానీ అవకాశం దేవుడిస్తే. కానీ ఒకవేళ నిజంగానే ఇప్పుడు నాకు పాలకగా, ప్రభారిగా, లేకుంటే ఒక మన జిల్లాకి ఇన్ఛార్జ్గా ఇస్తామంటే కూడా నేను వెళ్ళలేదు. నా గోల్ కామారెడ్డి గెలవాలని. ఇప్పుడు గెలిచినాక నా కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను ఫుల్ఫిల్ చేయాలి. ఈ ఫుల్ఫిల్ చేయడానికి నేను ఏం చేయాలనేది కూడా కావాలి. అయితే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి, నేను ఏదైతే సోషల్ సర్వీస్ కింద తీసుకున్నటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, గెలవకపోయినా అనే దానికి నా ఆస్తి అమ్మి చేస్తాం, దానికి ప్రాబ్లం లేదు. అమ్ముకోవడం ఏడున్నా అమ్ముకోవచ్చు, ఇన్నే ఉండి కామారెడ్డిలో ఉండి అమ్మాలనేది ఏం లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే పైసలు వస్తే అయిపోతుంది, సంతకాలు పెడితే. కానీ పార్టీ బాధ్యత ఇస్తే, ఏదైతే మీరు అన్నది చూడండి, నాన్ కోఆపరేషన్ గవర్నమెంట్ ఉంటే ఏం చేస్తారంటే ఆ పార్టీ బాధ్యత నాకు ఒక ఆయుధం అవుతుంది. దానివల్ల నేను కొట్లాడగలుగుతాను, నాకు ఎట్లాగూ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి అది కూడా చేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితులు. రెండోది, నేనే పెద్ద వాక్చాతుర్యం ఉన్నది, నేనేదో సబ్జెక్ట్ ఉందని అనుకునే కన్నా మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 2 సార్లు మొదటిసారి ఎమ్మెల్యేగా చేశారు, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. దెన్ అగైన్ 18లో ఓడిపోయారు, ఇప్పుడు 23లో మళ్ళీ గెలిచారు. పాయల్ శంకర్ గారు 3 సార్లు చేశారు, ఆయన అక్కడ ఉన్నారు. రాజాసింగ్ గారు సీనియర్, ఆయన ఉన్నారు. ధన్పాల్ సూర్యనారాయణ వయసులో చాలా పెద్దారు నాకన్నా. ఈ పాల్వాయి హరీష్ గారు ఉన్నారు, ఆయన చదువుకున్నారు. ఇక్కడ 8 మందిలో ఎవరేం మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఏదో వాళ్ళకన్నా ఎక్కువ స్పెషల్ క్రెడిట్ ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డిని, కేసీఆర్ గారిని, ఇద్దరిని ఓడగొట్టడం ఒక్క స్పెషల్ ఎఫెక్ట్ తప్ప, ఆ 3D ఎఫెక్ట్ తప్ప నా స్పెషల్ ఏమీ లేదు. అది తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు వరకు మనం మాట్లాడిన అన్ని ఏం జరగబోతున్నాయి, మీరు ఎట్లుండబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది చూద్దాము. బట్ వెరీ ఫైనల్లీ ఒకటే ఒక ప్రశ్న సార్, కామారెడ్డిని ఇప్పుడు మేము చూస్తున్నది అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మేము చూస్తున్న కామారెడ్డి నెక్స్ట్ 2-3 yearsలో ఎట్లుండబోతుంది, అల్టిమేట్గా 5 years తర్వాత ఎట్లుండబోతుంది, మీరు ఏం చేయబోతున్నారు అనేది డెఫినెట్లీ నేను ఇవాళ వచ్చినట్టుగా చాలాసార్లు కామారెడ్డికి వస్తాయి, ఇది నా అత్తగారు ఊరు కాబట్టి. సో రెగ్యులర్గా వచ్చి నేను చూస్తూనే ఉంటా, మీరు చెప్పిన తేడాలన్నీ టైం టు టైం జరుగుతున్నాయి లేదా కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. నేను ఏమి చేస్తాననేది, నేను ఏదైతే కమిట్ అయినో గెలిచినా గెలవకున్నా అనేది నా సొంతంగా నేను ఏదైతే చేస్తాను అనుకున్నా అదే అవుతుంది. అదైతే కంపల్సరీ మినిమం 6 months, మాక్సిమం 1.5 year, 18 months లోపల కంప్లీట్ చేస్తుంది. అది నా బిగ్ టాస్క్. అది
అవినీతి రహితం అనేది నా లాంగ్ టాస్క్ అది, కానీ నాకు నమ్మకం ఉంది అది కూడా షార్ట్ టైంలోనే సెటిల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది కొత్త 5 years లో మీరు అది నిర్మూలించినా కూడా చాలా లాంగ్ జెల్ అయినట్టే. అదే నేనేమంటున్నానంటే ఇవి కాక మిగతాది సెక్యూర్డ్గా ఉంటారు, మెంటల్ పీస్తోనే ఉంటారు, 3 పూటలు తిని హ్యాపీగా నిద్రపోతారు. ఇదైతే కంపల్సరీ అవుతుంది. ఇంతకన్నా ఇంకా పెద్ద డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఇక మిగతా డెవలప్మెంట్ అంటారా, లైటు, రోడ్డు, మోరీ, వాటర్ ఫెసిలిటీ, ట్యాంకర్లు, వాటర్ ట్యాంక్స్, ఇవన్నీ ఏమి చదువుకున్నోడున్నా అదే డెవలప్మెంట్ ఉంటుంది. డబుల్ PhD చదువుకున్నోడున్నా అంతే డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్లో యాక్షన్ ప్లాన్ చేసినోడి దగ్గర అక్యురేట్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఆ డబ్బు అదే మిస్యూజ్ కాకుండా, కరప్షన్ లేకుండా, కాంట్రవర్సీకి అంటే డబ్బు యావకు లేకుండా, తినాలనే ఆలోచన లేనోడు ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్ కనిపిస్తే ప్రియారిటీ లిస్ట్ని తయారు చేసుకుంటే ఇచ్చిన డబ్బులోనే ఆ డెవలప్మెంట్ కనిపించచ్చు. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ పెట్టారు, రోడ్ డివైడర్ పెట్టారు, ఇట్ నాట్ నెసెసరీ అనేది నా ఫీలింగ్. ఎందుకు అవసరం లేదు అది. దానివల్ల అన్ని రోడ్లు చేయొచ్చు. కోట్ల ఒక దగ్గర పెట్టేసి లైట్లు పెట్టి చెట్లు పెట్టగానే డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? ఒకసారి మైక్రో లెవెల్ పోవచ్చు కదా, అక్కడ ఎందుకు పెట్టడం? అదే స్ట్రీట్ లైట్లు పెట్టేసి చిన్న డివైడర్ వేసేసి 2-way లైన్ చేసేసి మీకు సెంట్రల్ లైటింగ్ పెడితే 25% అవుతుంది. అదే మిగతా డబ్బును తీసుకెళ్లి నీకు రిమోట్ ఏరియాలో రోడ్ ఫెసిలిటీ ఇచ్చి, డ్రైన్ ఫెసిలిటీ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు అర్బన్ ఏరియా, ఇప్పుడు మెయిన్ రోడ్, ఓన్లీ మెయిన్ రోడ్సే, ఎక్కడ పోయినా మెయిన్ రోడ్స్, అందులో నుంచి 4 మీటర్లు లోపలికి పోతే మళ్ళీ డ్రైన్ సరిగా ఉండదు, రోడ్ సరిగా ఉండదు. ఎందుకు డబ్బులన్నీ ఒక దగ్గర పెట్టాలా? ఇప్పుడు మీకే పట్టు చీర 15,000 చీర మీకు కొనే బదులు మంచి కాటన్ చీరలు 15 మందికి వంచవచ్చు కదా. లుక్ అంతే ఉంటుంది కదా. మన బాడీ లాంగ్వేజ్ని బట్టి, మన యాటిట్యూడ్ని బట్టి అపియరెన్స్ కనపడుతుంది, కానీ కాస్ట్లీని బట్టి అపియరెన్స్ ఎందుకు కనిపిస్తుంది? ఇది 10,000 మీటర్ కొంటే షర్టు చాలా బాగుంటుంది అంటే నేను గూని పెట్టి కూర్చుంటే ఇదేం పని చేస్తుంది? పోనీ నేను ఇడ్చుకొని కూర్చుంటే ఏం పని చేస్తుందండి? మన 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 అపియరెన్స్ మన బాడీ లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది. చేసేది ప్రాపర్ వేలో చేయాలి కదా పని. ఎందుకు అంత హంగామా, అంత అవసరమే ఉంది? కోట్లు పెట్టి అవి కూడా జనాలకి కావాల్సిన విధంగా చేస్తా. అవి కూడా హడ్కో కింద లోన్ తీసుకొని, విజయ బ్యాంక్ లో లోన్ తీసుకొని చేశారండి స్టేట్ అంతా. మిత్తి గట్టలేదు మున్సిపాలిటీ. ఇది నిజం. ఇది ఏ నాయకుడు మాట్లాడు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఫండ్స్ తెలుసు? సెంట్రల్ లైటింగ్ హడ్కో కింద తీసుకొని విజయ బ్యాంక్ లోన్ ద్వారా తీసుకున్నారు. మిత్తిలు ఎవరు కట్టాలండి? దానికి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి? నీ లైట్ కింద ఏమి చేసేది ఉంది? 24/7 ఏం చేస్తారు దానికి? రాత్రి 11 తర్వాత ఏం చేస్తారు ఆ లైట్ కింద? అంటే ఇంతకుముందు బతకలేరా జనం? దాని గురించి అంత అవసరమా? ఈ సిట్అవుట్ ఉంది, డబ్బుండి వేసుకున్నట్టే తాటాకులు వేసుకుంటున్నాడు కదా. కానీ యూజ్ ఉండాలనేది నా ఆలోచన. దాన్ని కూడా అట్లా వదిలేసి దాన్ని అన్ని సెంట్రల్ ఇదే అర్బన్ డెవలప్మెంట్ అని. మీరు షార్ట్ రూట్ చేయడానికి బ్రిడ్జ్ చేయడం అవసరం, ఒప్పుకుంటా. ఎందుకంటే లాంగ్ రూట్లో 4 కిలోమీటర్లు తిరిగిపోయే కన్నా 1.5 కిలోమీటర్లో బ్రిడ్జ్ చేయడం వల్ల కోట్లు పెట్టడంలో అర్థం ఉంది. ఎందుకంటే డైలీ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. 1 year or 2 years చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాం. ట్రాఫిక్ కూడా మన తొందర కన్వే అయిపోతాము, తొందర వెళ్ళిపోతాం మనం. కానీ అవసరం లేని దగ్గర బ్రిడ్జ్లు వేస్తే ఏం లాభం అది? ఓకే. సో మంచి విజన్ అయితే ఉందన్న విషయం అర్థమైంది సార్. మీ విజన్ ప్రకారంగా మీరు ఎట్లయితే నిస్వార్థంగా ఉన్నారో ఇదే నిస్వార్థతతోని కామారెడ్డిని మీరు డెవలప్ చేయాలని, అది మా కల్లారా మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.